వెల్కమ్ బ్యాక్. ఇక మనం ఇంతసేపు ప్రిలిమ్స్ గురించి తెలుసుకున్నాం. ప్రిలిమ్స్ రాసిన చాలా మంది కూడా మెయిన్స్ వస్తుంది, మాకు మెయిన్స్ రాస్తాము అని చెప్పేసి ఉద్దేశంతో ప్రిలిమ్స్ రాస్తుంటారు. 2 months 3 monthsలో మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత డెప్త్ సబ్జెక్ట్, ఎంత డెప్త్ చదవాల్సి ఉంటే, ఆప్షనల్స్ ఎలా చదవాలి, జిఎస్ ఎలా చదవాలి, ఈ పూర్తి ఎలా చదవాలన్న అంశాలను మనకు సీనియర్ ఫ్యాకల్టీ దీపక్ మేడం అందిస్తారు. అలాగే తను ఎలా రాశారు, ఇంటర్వ్యూకి ఎలా అటెంప్ట్ అయ్యారు, ఎలా ప్లానింగ్ చేసుకొని చదివారు, జిఎస్ ఎలా చదివారు, ఆప్షనల్స్ ఎలా చదివారు అనేది స్నేహలత గారు కూడా మనకు వివరిస్తారు. మేడం, ప్రిలిమ్స్ వెంబడే మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని పేపర్లు ఉంటాయి మేడం? ప్రిలిమ్స్కి ఒక 4.5 months గ్యాప్తో మెయిన్స్ పెడతారండి. మెయిన్స్లో ఎలా ఉంటుందంటే 5 కామన్ పేపర్స్ ఉంటాయి. అంటే అందరూ స్టూడెంట్స్ అటెంప్ట్ చేయాల్సిన 5 పేపర్స్. జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్, 4 జనరల్ స్టడీస్ పేపర్స్, ఒక జనరల్ ఎస్సే. దాని తర్వాత ఒక ఆప్షనల్ చూస్ చేసుకోవాలి వీళ్ళు. ఆప్షనల్లో 2 పేపర్స్ ఉంటాయి. ఇవి 7 మెరిట్లో, అంటే వీళ్ళ ఫైనల్ ర్యాంకింగ్లో కౌంట్ అయ్యే పేపర్స్. ఇవి 7 కాకుండా 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి. ఒకటేమో లాంగ్వేజ్ బేస్డ్ పేపర్, ఏదన్నా కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజ్లో రాయాలి. ఇంకొకటి ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇన్ ఆల్ 9 పేపర్స్. 9లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, 7 కంపల్సరీ పేపర్స్ ఉంటాయి. ఆ 7లో 5 కామన్ పేపర్స్ అందరూ స్టూడెంట్స్ రాయాలి. 2 మాత్రం ఏ ఆప్షనల్ చూస్ చేసుకుంటారో ఆప్షనల్ మీద సంబంధించిన పేపర్ ఉంటుంది. రైట్. ఇప్పటి నుంచే ఎలా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు మేడం మెయిన్స్ ఎగ్జామ్స్? అసలు ఫస్ట్ డే నుండే వీళ్ళు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, నేను ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నా, నేను మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా, నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నా అని ఉండదు. నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నా. సివిల్ సర్వీసెస్ అన్నప్పుడు దాంట్లో ప్రిలిమ్స్ వస్తుంది, మెయిన్స్ వస్తుంది, ఇంటర్వ్యూ వస్తుంది. సో ప్రిలిమ్స్కి వేరే ప్రిపరేషన్, మెయిన్స్కి వేరే ప్రిపరేషన్, ఇంటర్వ్యూకి వేరే ప్రిపరేషన్ ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ప్రిలిమ్స్లో ఉండే సిలబస్ దాదాపుగా మెయిన్స్లో 70% ఆ సిలబస్ ఉంటుంది. మళ్ళీ 60-65% జనరల్ స్టడీస్లో. మిగతా కొన్ని ఏరియాస్ కొత్తగా యాడ్ అవుతాయి. సో వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడే హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. ప్రిలిమ్స్ని, మెయిన్స్ని రెండింటిని మైండ్లో పెట్టుకొని చదవాల్సి వస్తుంది. అది ఇంపార్టెంట్. అయితే మీరు ఏ బుక్స్ ప్రిపేర్ చేస్తారు సార్ మేడం అసలు ఈ మెయిన్స్ కోసం? మెయిన్స్ అయితే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయండి. ప్రతి సబ్జెక్ట్కి కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటీ అన్నారనుకోండి, సుభాష్ కశ్యప్ అని ఒక ఆథర్ ఉన్నారు, ఆయన ఒక 3-4 బుక్స్ ఉంటాయి. అవి చాలా ఈజీ అర్థం చేసుకోవడానికి. గవర్నెన్స్కి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఫాద్యా కానీ లక్ష్మీకాంత్ కానీ ఏదైనా ఒక బుక్. బేసిక్గా ఇక్కడ ఐడియా ఏంటంటే మీరు ఎక్కడ చదివినా కాన్సెప్ట్స్ ఏముంటాయి, కాకపోతే ఆ ప్రెజెంటేషన్ డిఫర్ అవుతుంది. వీళ్ళు ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, అక్కడ వాళ్ళ కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. మీరు ఏం బుక్స్ చదివినా మీ కాన్సెప్ట్ మాత్రమే వస్తుంది, కానీ దాన్ని లింక్ చేసుకునే పని వీళ్ళు ప్రాక్టీస్లో చేయాల్సిన పని అది. సో అలా ఒక్కొక్క ఏరియాకి, ఒక్కొక్క సబ్జెక్ట్కి కొన్ని బుక్స్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ బుక్సే చదవాలి. బాగా బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే, యూపీఎస్సీ దాదాపు ఒక 20-30 years నుండి ఎగ్జామ్ పెడుతుంది. సో 20-30 years పేపర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ పేపర్స్లో వచ్చిన క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే క్వశ్చనింగ్ ప్యాటర్న్ అర్థమవుతుంది, ప్లస్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. అది ఇంపార్టెంట్, అది చేయాలి సైమల్టేనియస్గా. రైట్. స్నేహలత గారు, మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయిన తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అయ్యారా, లేదా స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే సివిల్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో అప్పటి నుంచే మేడం చెప్పినట్లు మెయిన్స్, సివిల్స్ అన్ని మెయిన్స్, ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ ఒకేసారి ప్రిపేర్ అయ్యారా? ఒకటండి, ఇక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టెక్నిక్ ఉంటుంది. బట్ అన్నిటికన్నా బెస్ట్ సేఫ్ స్ట్రాటజీ ఏంటి అంటే, ఫ్రమ్ డే 1 మీరు ఎప్పటి నుంచి అయితే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో అప్పటి నుంచి మీరు మెయిన్స్ రాస్తున్నాను, నేను 4 monthsలో ఆర్ 1 yearలో నేను మెయిన్స్ రాస్తున్నాను, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతాను అన్న యాటిట్యూడ్తో మీరు మెయిన్స్ ప్రిపరేషనే స్టార్ట్ చేయాలి. మీరు ప్రిలిమ్స్కి అంటూ సపరేట్గా సిలబస్ అంటూ లేదు, సపరేట్గా టెక్నిక్స్ అంటూ లేవు. మీరు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకటే చదవాలి. కాకపోతే ఏంటి అంటే, మెయిన్స్లో కొన్ని వరల్డ్ హిస్టరీ లాంటి టాపిక్స్ ప్రిలిమ్స్లో ఉండవు. కానీ మీరు ఎక్స్ట్రా ఫస్ట్ డే నుంచే మీరు చదువుకున్నారు అంటే మెయిన్స్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ తర్వాత మనకు ఓన్లీ 4 months టైం ఉంటుంది. దాంట్లో మనం టెస్ట్ సిరీస్ రాయాలి, ఎస్ఏ అంటూ సపరేట్గా ఉంటుంది, ఎథిక్స్ అంటూ సపరేట్గా ఉంటుంది. ఇవన్నీ సపరేట్ సబ్జెక్ట్స్ పేపర్స్ ఎలాగో ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్రమ్ డే 1 నుంచి మెయిన్స్కి చదువుకోవడమే సేఫెస్ట్ అండ్ బెస్ట్ స్ట్రాటజీ అండి. అది నేను కూడా అలాగే చేశాను.
అప్పుడు 7 పేపర్స్ అండి మెయిన్స్. అవునండి, 7 పేపర్స్. యాక్చువల్లీ మెరిట్కి కన్సిడర్ చేసేది 7 పేపర్స్, 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. దాంట్లో మినిమం ఐ థింక్ 75 మార్క్స్ అనుకుంటా, 300కి 75 or 100 మార్క్స్ అంత తెచ్చేసుకుంటే సరిపోతుంది అండి. బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ 75 or 100, నీ మిగతా 7 పేపర్స్ ఎవాల్యుయేట్ అవ్వవు. సేమ్ లైక్ ప్రిలిమ్స్లో ఎలా అయితే పేపర్ 2 క్వాలిఫైయింగ్ పేపర్ ఎలా అయితే ఉందో, ఇది కూడా అంతే అండి. ఈ లాంగ్వేజ్ పేపర్స్లో మనం ఒకవేళ 75 కానీ 100 మార్క్స్ కానీ వాట్ ఎవర్ ద కట్ ఆఫ్ ఇస్, అది రీచ్ అవ్వకపోతే మనం రాసిన 7 పేపర్స్ ఎవాల్యుయేట్ కూడా అవ్వవు. సో అలా ఒక బేసిక్ లాంగ్వేజ్ అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ టోటలీ ఓరియంటెడ్ టువర్డ్స్ ఇంగ్లీష్. మనకి ఇప్పుడు రీజనల్ లాంగ్వేజెస్ కూడా అంత ఎక్కువగా లేవు. రీజనల్ న్యూస్ పేపర్స్ కూడా ఎవరు చదవట్లేదు, యూత్, ప్రెసెంట్ డే యూత్ అట్లీస్ట్. సో మనము ఎగ్జామ్ రాసే ముందు ఒక 1 month ముందు, 1.5 month ముందు ఒక న్యూస్ పేపర్ చదవండి. పాస్ట్ 10-12 years క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తే సరిపోతుందండి. ఇట్స్ జస్ట్ 75 or 100 మార్క్స్ కాబట్టి యూ కెన్ ఈజీలీ క్లియర్. బట్ ప్రొవైడెడ్ డూ సమ్ ప్రాక్టీస్ అట్లీస్ట్. అంటే వీక్లీ ఒక 1 or 2 hours కానీ చేస్తే సరిపోతుంది. బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ 75 or 100 మార్క్స్ ఇన్ లాంగ్వేజ్ పేపర్స్, మిగిలిన 7 ఏవైతే ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయో అవి ఎవాల్యుయేట్ కూడా కావు. నాకు తెలిసిన కొంతమంది క్యాండిడేట్స్ అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో 60-70 వచ్చి ఎవాల్యుయేట్ కూడా కావు వాళ్ళ పేపర్స్. రైట్, మీరు లాంగ్వేజెస్ గురించి కూడా తెచ్చారు కాబట్టి మేడం, ఈ 2-3 సంవత్సరాలకి వెళ్ళి చూస్తే మన తెలుగు వాళ్ళకి చాలా ర్యాంకులు వస్తుంది మేడం. కారణం ఏంటంటారు? ఇంతకుముందు ఇంగ్లీష్ అంటే కాస్త భయం మనకు, దానివల్లే మనకి ఇంతకుముందు ర్యాంకులు వచ్చాయి కావా? ఇప్పుడు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే? ఒకటండి, ఎక్కువ మంది రాస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు పర్సంటేజ్ రాసేవాళ్ళు తెలుగు స్టేట్స్ నుండి ఎక్కువ ఉన్నారు. సో ఆటోమేటిక్గా ఎక్కువ మంది రాసినప్పుడు ఎక్కువ ర్యాంక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ప్రిపరేషన్ కూడా ముందు కంటే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ పెరిగింది. మన వాళ్ళకి టెక్నాలజీ బాగా యూజ్ చేయగలుగుతారు మన వాళ్ళు. అది చాలా పెద్ద అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్కి యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. అది ఇంకొక రీజన్. థర్డ్, అన్డౌటెడ్లీ ఇన్స్పిరేషన్. మనం ఇప్పుడు ఇవాళ కొత్తగా కాదు, ఒక 30 years నుండి సివిల్ సర్వీసెస్ ఇది స్టార్ట్ అయినప్పటి నుండి ప్రతి ఇయర్ కొద్ది గొప్ప ర్యాంక్స్ తెలుగు వాళ్ళకి వచ్చేవి. అందులో కనీసం 20 లోపు ప్రతి ఏ ఇయర్ గమనించినా మినిమం 20 లోపు ఒక ర్యాంక్ ఉండేది, టాప్ 20 లోపు. సో అది అలా స్ప్రెడ్ అవ్వకుంటూ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఆ సివిల్స్ ర్యాంక్స్ రాగానే వచ్చే మీడియా కవరేజ్ కానీ, అడ్యులేషన్ కానీ, అది చాలా మందికి యాక్చువల్లీ ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇవన్నీ కారణాల వల్ల ఎక్కువ వచ్చింది, ఇవన్నీ రీజన్స్ టుగెదర్. తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఏం చెప్తారు మేడం? తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగులో రాయొచ్చండి. తెలుగులో రాసి పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు యాక్చువల్లీ. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొత్త ప్యాటర్న్, ఇప్పుడు వీళ్ళు రాసేది యాక్చువల్లీ 2014లో ఇంట్రడ్యూస్ అయింది. కొత్త ప్యాటర్న్లో ఈ ఎథిక్స్ ఒకటి, దాని తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ, వరల్డ్ హిస్టరీ పర్లేదు కానీ ఎథిక్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇట్లాంటి ఏరియాస్ మీద తెలుగులో మెటీరియల్ దొరకడం చాలా కష్టం. సో వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళు ఇంగ్లీష్ది చదివి వాళ్ళు మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. తెలుగులో రాయడము వల్ల రాదు అని నేను అనను, కానీ తెలుగులో రాసినప్పుడు మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. రైట్, స్నేహలత గారు, మెయిన్స్కు కోచింగ్కి పోవాల్సిన అవసరం ఉందంటారా? అది డిపెండ్స్ అండి. మనం ఒకవేళ సెల్ఫ్గా కూర్చొని న్యూస్ పేపర్స్ చదివి బుక్స్ అర్థం చేసుకొని రాయగలిగే కేపబిలిటీ ఉన్న వాళ్ళకి కోచింగ్ అవసరం లేదండి. కానీ కొంతమంది ఒక టీచర్ చెప్తుంటే నేను వినగలను, ఏదైనా వీడియో చూస్తే నేను బాగా అర్థం చేసుకొని రాయగలను, ఇంటర్నలైజ్ చేసుకోగలను, నేను అలా అయితేనే చదవగలను అనుకున్న వాళ్ళు కోచింగ్ తీసుకోవచ్చు. సో డెఫినెట్లీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు కోచింగ్ తీసుకోవాలా వద్దా అని. బట్ దేర్ ఆర్ ఆస్పిరెంట్స్, దేర్ ఆర్ టాపర్స్ హూ ఆర్ క్లియరింగ్ వితౌట్ కోచింగ్. అస్సలు కోచింగ్ తీసుకోకుండా 7 hours 9 hours జాబ్ చేస్తూ ర్యాంకర్స్ కూడా ఉన్నారండి ఇప్పుడు. సో ఐ డోంట్ సజెస్ట్ మీరు కోచింగ్ తీసుకుంటేనే ర్యాంక్ వస్తుంది అని మాత్రం నేను చెప్పను. రైట్, ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క సబ్జెక్ట్ 7-9 పేపర్, టోటల్ 9 పేపర్స్కు మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఒక్కొక్క పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే అండి, ఫస్ట్ మెయిన్స్లో ఫస్ట్ పేపర్ ఏమో జనరల్ ఎస్సే పేపర్. జనరల్ ఎస్సే పేపర్లో ఇప్పుడు ప్రెజెంట్లీ ఒక 2 years నుంచి ఎలా ఉంటుంది అంటే, 2 sectionsలో 2 essays ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో 4 ఉంటాయి, సెకండ్ సెక్షన్లో 4 ఉంటాయి. మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. సో మీరు ఎలాంటి ఎస్సే చూస్ చేసుకోవాలి అంటే, దాంట్లో మీకు అట్లీస్ట్ ఒక 7-8 డైమెన్షన్స్ మనకి తెలిసి ఉండాలి దాంట్లో. అంటే సోషల్ డైమెన్షన్స్, ఎకనామిక్, పొలిటికల్, ఇంటర్నేషనల్, ఎథికల్, లీగల్, ఉమెన్, అలా జెండర్ డెవలప్మెంట్, అలా డిఫరెంట్ డైమెన్షన్స్ మనకి తెలిసి ఉన్న ఒక టాపిక్, అంత మెటీరియల్, అంత స్కోప్ ఉన్న టాపిక్ మీరు చూస్ చేసుకోగలిగితే మీరు ఒక 10 pages రాయగలరు.
లేదు మీరు ఓన్లీ 1, 2, 3 డైమెన్షన్స్ ఉన్న పేపరే అన్న టాపికే తీసుకున్నారు అనుకోండి, ఏం రాయలేరు ఒక 4, 5 పేజెస్ తర్వాత. ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత రాసామో, ఎంత క్వాలిటీతో రాసామో అది కూడా ఇంపార్టెంట్. కాకపోతే మనకు దాంట్లో అంత పట్టు ఉండాలి, అంత కమాండ్ ఉండాలి ఆ టాపిక్లో తీసుకున్న దాంట్లో. ఒకటే అది. 2, ఎస్ఏకి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఎస్ఏ కంటూ స్పెషల్ ప్రిపరేషన్ అవసరం లేదండి. మనం 1 year నుంచి జిఎస్ ఎలాగో చదువుతుంటాం కాబట్టి మనకు సోషల్ ఇష్యూస్ తెలుసు, ఎకనామిక్ ఇష్యూస్ తెలుసు, పొలిటికల్ ఇష్యూస్ తెలుసు, ఇంటర్నేషనల్ ఇష్యూస్ తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే దాన్ని మీరు ఎస్ఏలో అప్లై చేయాలి. కానీ దీనికి డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్లో కొంతమంది రాస్తారు, ఫస్ట్ ఎస్సే అక్కడే రాస్తారు. బట్ దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ అండి. ఎందుకంటే అక్కడ రాసి మంచి మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ అలా చేయకుండా మీరు ఎగ్జామ్కి అంటే ఇప్పుడు మేబీ ఫస్ట్ అటెంప్ట్ రాసే వాళ్ళైనా, సెకండ్ ఎనీ అటెంప్ట్ రాసే వాళ్ళైనా ఒక 5 essays or 10 essays ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసి దాన్ని ఎవరితో అయినా ఎవాల్యుయేట్ చేయించుకోండి. అంటే దాంట్లో ఇంకేమైనా ఎడిషన్స్ చేయొచ్చా, లేకపోతే షుడ్ యూ మాడిఫై యువర్ లాంగ్వేజ్, ఆర్ ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ పెట్టొచ్చా, ఇంకేమైనా కోడ్స్ బాగా రాయొచ్చా, లేకపోతే ఇంకేమైనా స్టాటిస్టిక్స్ పెట్టొచ్చా. అలా మీరు అన్నీ చూసుకోండి. రాస్తూ ఉంటే అది ప్రాక్టీస్తో వచ్చేస్తుంది. అలా మీరు ఫస్ట్ ఎస్సే రాసినకి, 5th ఎస్సే రాసినకి, 10th ఎస్సే రాసినకి యూ కెన్ యువర్ సెల్ఫ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. అది దట్స్ వై యూ షుడ్ ప్రాక్టీస్ ఎస్సేస్. ఇప్పుడు మనకి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాళ్ళు రోజుకు ఒక ఎస్సే ఇస్తారు, లేకపోతే వీక్లీ ఒక ఎస్సే ఇస్తారు. మనం ఆ ఎస్సే టాపిక్ తీసుకొని ఒక 1/2 an hour మనము ఒక బ్రాడ్ మైండ్ మ్యాప్ లాగా వేసేసుకొని ఎస్సే రాసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఇఫ్ నాట్ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్, అట్లీస్ట్ పియర్ రివ్యూస్ అన్న అవుతున్నాయి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఇప్పుడు అంతకు మించి కూడా ఎక్కడ ఏం లేదు మనకి ఎస్సే పైన. కమింగ్ టు పేపర్ 1 in GS 1 in మెయిన్స్, అది ఏముంది అంటే హిస్టరీ, సొసైటీ అండ్ జియోగ్రఫీ అండి. హిస్టరీ మనకు అన్ని స్టాటిక్ బుక్సే ఉన్నాయి. ప్రిలిమ్స్కి ఏం చదువుకున్నామో అంతే. కాకపోతే కొంచెం అనలిటికల్ ఉంటుంది. దాంట్లో ఫ్యాక్ట్స్ ఉంటే దీంట్లో అనలిటికల్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ బుక్స్ ఆర్ ద సేమ్. సొసైటీకి వచ్చేసరికి మళ్ళీ సోషాలజీ స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. కానీ వేరే స్టూడెంట్స్ కూడా డిసడ్వాంటేజ్లో లేరు, వాళ్ళు ఎన్సీఆర్టీస్ చదువుకోవచ్చు. మళ్ళీ జియోగ్రఫీకి వచ్చేసరికి సేమ్, మనం ప్రిలిమ్స్కి ఏం చదువుకున్నామో అదే. కాకపోతే కొంచెం డెప్త్లో ఉంటుంది, కొంచెం సబ్జెక్టివ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అంతే. పేపర్ 1 ఈజ్ లైక్ ద మోస్ట్ ఈజియెస్ట్ పేపర్ అండి దాంట్లో మొత్తం జిఎస్లో. పేపర్ 2కి వచ్చేసరికి మనకి పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కువ ఉంటాయి. దిస్ ఈజ్ లైక్ ద మోస్ట్ డైనమిక్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. అయితే దీంట్లో ఏంటి అంటే మనకి స్టాటిక్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉండవు, మోస్ట్లీ కరెంట్ అఫైర్సే ఉంటాయి. అంటే ఇప్పుడు రీసెంట్లీ మనం కొన్ని అసెంబ్లీస్ చూస్తున్నాం డిజాల్వ్ అయిపోతున్నాయి. కొంతమంది గవర్నర్స్ దే ఆర్ మిస్యూజింగ్ దేర్ పవర్స్, ఇఫ్ ఐ షుడ్ సే సో. బట్ అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అలా కరెంట్ అఫైర్స్లోనే ఆర్టికల్ 356 ఏంటి, 352 ఏంటి, దానిపైనే పాలిటీలో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనకు ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా అమెరికా, అలా డిఫరెంట్ మనకి జరుగుతున్న ప్రజెంట్ డీల్స్, అగ్రిమెంట్స్ అన్నిటి గురించే ఉంటుంది దాంట్లో. సో దీనికి ఏంటి అంటే మీరు న్యూస్ పేపర్స్ బాగా చదవాలి అండి. ఎడిటోరియల్స్ అయితే చాలా బాగా చదవాలి. ప్రిఫరబుల్లీ 2 న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్ బాగా చదవాలి. ఒకటి హిందూ, ఒకటి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎడిటోరియల్స్ కూడా బాగుంటాయి. దాన్ని కూడా మీరు చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలండి. మనము ఎడిటోరియల్స్ చదివాక ఐ డోంట్ సే మొత్తం ఆర్టికల్ని మీరు యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయమని అని కాదు. దాంట్లో యూ షుడ్ బి ఏబుల్ టు సమరైజ్ ద ఎంటైర్ ఆర్టికల్ ఇన్ 5 or 6 స్టేట్మెంట్స్. అలా చేయగలిగితే GS2 ప్రిపరేషన్ అయిపోతుంది. GS3 ఏంటి అంటే ఎకానమీ, టెక్నాలజీ, సైన్స్, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ. దీనికి కూడా మనకి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ కెన్ ఆల్వేస్ ఫాలో న్యూస్ పేపర్స్. పేపర్ 4కి వచ్చేసరికి ఎథిక్స్ అంటూ మనకి సపరేట్ ఏమంటారు కోచింగ్ అంటూ ఏం ఉండదండి. జస్ట్ నేనైతే ఒక బుక్ ఫాలో అయ్యాను, ఎథిక్స్ క్రానికల్ లెక్సికాన్ అని ఒకటి ఉంటుంది. అది ఒక్కటి చేస్తే సరిపోతుంది అండి. బికాస్ దట్స్ ద న్యూ పేపర్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ 2013 నుంచి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఇప్పటికీ అందరికీ తెలీదు ఎలా చదవాలి అసలు ఎథిక్స్, కేస్ స్టడీస్ ఎలా చేయాలి, ఫస్ట్ సెక్షన్ ఎలా చేయాలి అని. సో మనం ఆ ఒక్క బుక్ కరెక్ట్గా ఫాలో అయ్యి ఆన్సర్ రైటింగ్ బాగా చేయగలిగితే సరిపోతుందండి. నెక్స్ట్ ఆప్షనల్కి వచ్చేసరికి ఆప్షనల్లో ఎప్పుడైనా ఏంటి అంటే సిలబస్ ఫిక్స్డ్ ఉంది. ఎంతైతే సిలబస్ ఉందో క్వశ్చన్స్ దాంట్లోంచే వస్తాయి. జిఎస్లో అలా కాదు. జిఎస్లో ఎవ్రీ టైమ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ క్వశ్చన్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థింగ్స్ గివెన్ ఇన్ ద సిలబస్ ఆల్సో. ఎందుకంటే మనం చదివిన దానికి మించి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి జిఎస్లో. కాకపోతే ఆప్షనల్ ఎలా అంటే సిలబస్లో ఎంత ఉందో అంతే వస్తాయి. అనదర్ అడ్వాంటేజ్ వీ హ్యావ్ ఇస్ క్వశ్చన్స్ ఆర్ రిపిటేటివ్.
సిలబస్ ఆప్షనల్లో ఏంటి అంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మనం ఒక 20-25 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఆప్షనల్ బాగా చదవగలిగితే యూ కెన్ స్కోర్ ఈజీలీ అండి. ఇవన్నిటికీ కాక నేను చెప్పే బెస్ట్ ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ అడ్వైజెస్ ఫర్ మెయిన్స్, మీరు టెస్ట్ సిరీస్ బాగా రాయాలి. అంటే ద మోర్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ యూ డూ, ద బెటర్ యువర్ ఛాన్సెస్ ఆర్. మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా మెయిన్స్ వెళ్ళి రాస్తాము అంటే మనము 20 క్వశ్చన్స్ రాయాలి 180 మినిట్స్లో 9 మినిట్స్ పర్ క్వశ్చన్. మన క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి 1.5 minute అయిపోతుంది. 7 minutesలో యూ కాంట్ రైట్ అ క్వశ్చన్, రైట్ అన్ ఆన్సర్ అన్లెస్ అండ్ అంటిల్ మనకు ఆ ప్రాక్టీస్ లేకపోతే రాయలేము. సో మనము ఒక మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోండి, రాయండి. ఒక 10 to 12 టెస్ట్ సిరీస్ తీసుకొని రాస్తే ఆ ప్రాక్టీస్ వచ్చేస్తుంది మనకు. వచ్చేస్తే దెన్ వాళ్ళు చెప్తారు మీ ఆన్సర్స్లో ఏం లాగింగ్ ఉంది, మీరు ఏం ఇంక్లూడ్ చేస్తే మీది ఒక బెస్ట్ ఆన్సర్ అవుతుంది. సో అన్ని వాళ్ళు చెప్తారు. సో దట్ ఇఫ్ యూ కెన్ ఇంక్లూడ్ దాట్, మీది బెస్ట్ ఆన్సర్ అంటే అట్లీస్ట్ డైలీ 20-30 ఆన్సర్స్ కరెక్షన్ చేస్తుంటే మనది స్టాండ్ అవుట్ అవ్వాలి. అంటే అలా ప్రాక్టీస్ చేస్తూనే మనము ఎగ్జాంపుల్స్ రాయగలుగుతాము, స్టాటిస్టిక్స్ రాయగలుగుతాము. అప్పుడే మన ఆన్సర్కి ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది, ఒక అవుట్ స్టాండింగ్ లుక్ వస్తుంది. అదర్వైజ్ ఒక మీడియోకర్ ఆన్సర్ లాగా వెళ్ళిపోతుంది, యూ విల్ గెట్ మీడియోకర్ మార్క్స్. అంతే అండి. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. హలో, హలో, రైట్. ఇక లాంగ్వేజెస్ వాటి గురించి కూడా చెప్పండి. 2 క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి ఇంగ్లీష్ అందరికీ కామన్ ఉంటుందండి, ఇంగ్లీష్ పేపర్. ఒకటి రీజనల్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. మనం ఏదైనా ఒక రీజనల్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. దాంట్లో 300 మార్క్స్ పేపర్ ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ అంటే చాలా ఈజీగానే ఉంటుందండి. 2-3 ప్యాసేజెస్ ఉంటాయి, దాని తర్వాత క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఈ మధ్య ఎవరు రీజనల్ లాంగ్వేజెస్ చెప్పట్లేదు, కొన్ని స్కూల్స్లో చెప్పట్లేదు. మనము లాంగ్వేజెస్ చదివినా మాక్సిమం స్కూల్ 10th వరకే చదువుతున్నాము, దాని తర్వాత పోతుంది, టచ్ పోతుంది. ఈవెన్ నేనైనా కానీ కూడా ఐ థింక్ నాది తెలుగు పేపర్ రాసాగే అనుకుంటా, దట్స్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ గెటింగ్ స్కేర్డ్, నేను అసలు క్లియర్ అవుతానా లేదా అని. అలా అంటే అన్ఫార్చునేట్లీ అంత లెవెల్కి పడిపోయాం అసలు మన లాంగ్వేజ్ కాంపిటెన్స్లో కూడా. అలా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అసలు. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా మీరు సేఫ్గా ఉండాలి అంటే ఒక 5 years క్వశ్చన్ పేపర్స్ అయినా మీరు చూసుకోండి, కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే తెలుగు రాసి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఫాస్ట్గా చేయి తిరగదు. సో మీరు కొంచెం ఫాస్ట్గా రాయాలి, అది 3 hours పేపర్ ఫినిష్ చేయాలి అంటే ఒక 5 times ఒకసారి రాయండి. 5 years క్వశ్చన్ పేపర్స్ చూస్తే సరిపోతుందండి. రైట్, ప్రిలిమ్స్కు మెయిన్స్కు చాలా తేడా ఉంటుందండి. మీ ప్రిలిమ్స్ ప్లానింగ్ ఎలా ఉందో మీరు చెప్పారు, మెయిన్స్ కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారో చెప్పండి. అంటే యాజ్ ఐ సెడ్, ప్రిలిమ్స్కి మెయిన్స్కి నాకు సపరేట్ స్ట్రాటజీ ఏం లేకుండే. నేను మెయిన్స్కి చదువుతున్నాను అనుకుని నేను మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను, దాంట్లోనే ప్రిలిమ్స్ కవరప్ అయిపోయినుండే. బట్ మెయిన్స్కి డిఫరెంట్గా కొన్ని టాపిక్స్ ఉంటాయి. మ్యామ్ చెప్పినట్టు మనకి వరల్డ్ హిస్టరీ ప్రిలిమ్స్లో ఉండదు, ఇంటర్నల్ సెక్యూరిటీ ప్రిలిమ్స్లో ఉండదు, ఎథిక్స్, ఎస్ఏ ఇలాంటివన్నీ ప్రిలిమ్స్లో ఉండవు. ఇవన్నీ ఎక్స్ట్రా పేపర్స్ అనమాట, ఎక్స్ట్రా టాపిక్స్, ఎక్స్ట్రా పేపర్స్ మెయిన్స్లో. సో దీనికి ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ నుంచి చదువుతూనే ఉండాలి. ఎస్ఏ ఒక వీక్లీ ఒక ఎస్ఏ అంటే ఫస్ట్ డే 1 నుంచి రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డే 1 నుంచి యూ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ యువర్ నాలెడ్జ్. మనం చదువుతూనే నాలెడ్జ్ వస్తుంది జిఎస్ గురించి, కాబట్టి డే 1 నుంచి ఎస్ఏ రాయాల్సిన అవసరం లేదు. ఎస్ఏ ఎప్పటి నుంచి రాయాలి అంటే ప్రిలిమ్స్ అయిపోయాక మనకు 4 months మెయిన్స్కి ఉంటుంది కదా, ఎవ్రీ వీక్ యూ షుడ్ రైట్ 1 essay అట్లీస్ట్. సో మనకి అప్పుడు 4 weeks అంటే 20 essays లేకపోతే 10 essays రాయండి ఆ 4 monthsలో. రాసి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి, పియర్స్తో అయినా, సీనియర్స్తో అయినా, టీచర్స్తో అయినా ఎవాల్యుయేట్ చేయించుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మనకి రాస్తే మనది గ్రేట్ ఎస్సే అనుకుంటాము, కానీ వేరే వాళ్ళకి యావరేజ్గా అనిపించవచ్చు. సో ఎవ్రీ టైమ్ యూ షుడ్ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ బై సమ్వన్. ఒకటి ఎస్ఏ కది. ఎథిక్స్కి అయితే మనం కేస్ స్టడీస్ బాగా రాయాలండి. ఎథిక్స్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ స్కోరింగ్ పేపర్. దాంట్లో మీరు చాలా మినిమల్ ఎఫర్ట్స్తో, అంటే నాకు తెలిసి ఆస్పిరెంట్స్ అందరూ వాళ్ళ ప్రిపరేషన్ మొత్తం GS2, GS3 మాత్రమే చదువుతారు, పాలిటీ, ఎకానమీ మాత్రమే చదువుతారు. ఎందుకంటే దాంట్లో క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఇస్ కవర్డ్ అండర్ దోస్ 2 papers. సో మనకి ఎంత చదివినా తక్కువే ఉంటుంది ఆ 2 పేపర్స్లో. యూ కెన్ నెవర్ ఫినిష్ ద సిలబస్ దానికి. కాకపోతే ఎథిక్స్ ఎలా అంటే లిమిటెడ్ సిలబస్ ఉంది, ఒకటే ఒక బుక్ చదవాలి మనం.
ఒకే ఒక బుక్ చదవాలి, ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం కేస్ స్టడీస్ ప్రిపేర్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అది ఒక్కటి చేయగలిగితే యూ విల్ గెట్ మోర్ మార్క్స్ దాన్ వాట్ యూ గెటింగ్ ఇన్ GS2 అండ్ GS3. సో అలా ఎక్కడైతే స్కోరింగ్ మనకి ఉందో, ఎస్ఏ పేపర్లో బాగా స్కోర్ చేయొచ్చు, ఎథిక్స్లో బాగా స్కోర్ చేయొచ్చు, ఆప్షనల్లో బాగా స్కోర్ చేయొచ్చు. ఇవన్నీ లిమిటెడ్ సిలబస్, కాకపోతే స్కోప్ ఎక్కువ ఉంది. అలాంటి వాటిలో మనం ఫోకస్ చేయగలిగితే యూ విల్ గెట్ మోర్ మార్క్స్. రైట్ మ్యామ్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. హలో సార్, నేను నిఖిల్ మాట్లాడుతున్నాను సార్, నిర్మల్ నుంచి. నిఖిల్, అయితే సార్ మా సిస్టర్ ఇప్పుడు బైపీసీ కంప్లీట్ చేసింది సార్, ఇంటర్మీడియట్. ఓకే. అయితే తను ఇప్పుడు ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటుంది. అయితే డిగ్రీ MBBS టెస్ట్ కొద్దిగా చాలా టైం పడుతుంది కాబట్టి ఓకే, ఏ డిగ్రీ తీసుకుంటే ఇప్పుడు ఐఏఎస్ కి చాలా ఉపయోగపడుతుందండి, స్టడీ పరంగాను లేకపోతే ప్రిపరేషన్ పరంగాను ఏదైనా? మేడం చెప్పండి. ఫస్ట్లీ తను ఇంటర్ కంప్లీట్ అయింది. షీఈ్ ఆల్ ఆఫ్ 17 years, 17 or 18. ఆ ఏజ్కి సివిల్స్కి కావాల్సిన అనాలిసిస్ కానీ రాషనల్ కానీ కొంచెం కష్టం అండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు తినది బీటెక్ టెక్నికల్ సబ్జెక్ట్ తను రాసిన పేపర్ జనరల్ సోషల్ సైన్సెస్కి సంబంధించి. తను లైవ్ ఎగ్జాంపుల్ మనకు షీ కుడ్ క్లియర్ అండ్ షీ కుడ్ క్లియర్ విత్ అ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ హర్ ఫస్ట్ అటెంప్ట్. సో ఫస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే నేను డిగ్రీ ఈ సబ్జెక్ట్ చదివితే నాకు సివిల్స్ ఈజీ అయిపోతుంది, లేకపోతే నాకు సివిల్స్ రాదు. ఇది చాలా పెద్ద మిస్కన్సెప్షన్ చాలా మంది పేరెంట్స్కి ఉండేది. యూజువల్గా ఏమనుకుంటారంటే BA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ కాంబినేషన్ తీసుకుంటే సివిల్స్ ఈజీ అవుతుంది. అలా ఉండదండి. ఎందుకంటే వీళ్ళు కాలేజ్లో చదువుకునేది వేరు కంప్లీట్గా. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్లీ అప్లికేషన్ బేస్డ్, కరెంట్ ఓరియంటెడ్ ఉంటుంది. సో వాళ్ళకి అది ఓవర్ డోస్ ఆఫ్ నాలెడ్జ్ అయిపోతుంది. ఆ నాలెడ్జ్తో వచ్చే వాళ్ళు అట్లా అనుకుంటే BA చేసిన వాళ్ళే క్లియర్ కావాలి కదండి. తెలుగు స్టూడెంట్స్ అందరూ మీరు చూడండి, మ్యాక్సిమమ్ బీటెక్ స్టూడెంట్సే క్లియర్ అవుతారు, BA చేసిన వాళ్ళు క్లియర్ అవ్వరు. సో ఈ డిగ్రీ తీసుకుంటే సివిల్స్కి ఈజీ అవుతుంది అన్నది లేదు. ఇన్ఫ్యాక్ట్ సజెషన్ ఏంటంటే తనని ఏ డిగ్రీ అయినా చేయనియండి, తనకి ఏది నచ్చుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా డిగ్రీ ఉండాలి. మనము అన్ని ఒక రియాలిటీ ఏంటంటే 1000 పోస్టులే ఉంటాయి, రాసేది 4 లక్షల మంది. ఎంత మనం బాగా ప్రిపేర్ అయినా 90% మీ హార్డ్ వర్క్ అయినా 10% లక్ ఫ్యాక్టర్ ఉంటుంది కంపల్సరీగా ఎగ్జామ్లో. డిగ్రీ ఒకవేళ వర్స్ట్ సిచ్యువేషన్లో క్లియర్ కాకపోయినా మనం ఫాల్ బ్యాక్ అవ్వడానికి మన ఫ్యూచర్ కెరియర్కి డిగ్రీ చాలా ఇంపార్టెంట్. సో డిగ్రీ తనకి నచ్చింది తన సబ్జెక్ట్లో తీసుకోవడమే బెటర్. అయితే వీళ్ళు సివిల్స్ ప్రిపరేషన్ అంటున్నారు కదా, ఇంటర్ తర్వాత డిగ్రీ నుండి పేపర్ చదవడం అలవాటు చేయాలి. తనకి ఖాళీ టైం ఉన్నప్పుడల్లా ఈ NCERT బుక్స్ తను అనింది, నేను వర్క్ చేసేటప్పుడు చదివాను బేసిక్ బుక్స్. సేమ్ అలాగే ఈ ఫస్ట్ 2 years ఆఫ్ డిగ్రీ ఈ బేసిక్ బుక్స్ చదవడము, పేపర్ చదవడం అలవాటు చేసుకుంటే అది మోర్ దెన్ ఎనఫ్. థర్డ్ ఇయర్ నుండి సీరియస్ ప్రిపరేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి. ఎలా ఉంటుందంటే మా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళు టెక్నికల్ స్టూడెంట్స్ అయ్యి ఉంటే వాళ్ళొక ప్లెయిన్ పేపర్ అండి, వాళ్ళ మీద ఎగ్జామ్కి ఎంత అవసరమో అంతవరకే చెప్పి పంపిస్తాం. అదే సబ్జెక్ట్ గ్రాడ్యుయేషన్ ఓవర్డోస్తో వచ్చే పిల్లలు వాళ్ళు ప్లెయిన్ ఉండరు, వాళ్ళు ఆల్రెడీ ట్యూన్ అయిపోయి ఉంటారు ఆ సబ్జెక్ట్కి. వాళ్ళని మళ్ళీ ఎగ్జామ్ పరంగా మలచడం చాలా కష్టమవుతుంది. సో తనకి ఏది, తను బైపీసీ కాబట్టి తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే, BScలో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకొని ఫైనల్ ఇయర్ నుండి సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్. ఇంకోటి ఏంటంటే చాలా చేంజెస్ వస్తాయి ఎగ్జామ్లో. మీరు ఇప్పటి నుండి ప్రిపేర్ అయ్యి రేపు పొద్దున ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయింది అనుకోండి, వేస్ట్ అయిపోతుంది. రైట్ మేడం, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. Thank you, sir. And my name is Naveen from Nizamabad. నవీన్ మాట్లాడండి. Sir, నా పేరు నవీన్, నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి నవీన్ గారు, వినపడుతుంది. యాక్చువల్లీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఒకటి మెయిన్ ఏంటంటే దానిపైన వచ్చేసి ఓన్లీ టాప్ సెంటర్స్ లోనే కోచింగ్ తీసుకోవాలా, లేకుంటే ఏదైనా నార్మల్ సెంటర్ కోచింగ్ ఓకేనా, లేకుంటే ఢిల్లీ లేకుంటే హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటే సరిపోతుందా? అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఈ ఎస్ఏ రైటింగ్, ఈ మెయిన్స్ వచ్చేసి పేపర్స్ ఉంటాయి కదా, 4 పేపర్స్, ఆ 4 పేపర్స్ ఎస్ఏ ప్యాటర్న్ ఎలా రాయాలి, స్టార్టింగ్, ఎండింగ్, మిడిల్, బాడీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డిజిటల్ గా మెటీరియల్ ఆన్లైన్ లో ఉంటుంది, కాకపోతే దానికి ప్రిఫరెన్స్ ఎంత ఇవ్వాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి నాకు ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి, అంటే యూపీఎస్సీ మెంబర్స్ ఉంటారు కదా ప్రాసెస్, వాళ్ళ ఇంటర్వ్యూ మన నుంచి వాళ్ళకి ఏం కావాలి, వాట్ ఈస్ ద స్కోప్, అసలు ఇంటర్వ్యూలో స్కోప్ ఏంటి అసలు, ఆ 4 క్వశ్చన్స్ ఆన్సర్.
రైట్, ఇంటర్వ్యూ గురించి మనము ఈ డిబేట్ లాస్ట్లో చర్చించుకుందాం. ఇక మిగతా 3 క్వశ్చన్స్ గురించి కూడా మేడం సమాధానం చెప్తారు. కోచింగ్ ఇంపార్టెంటా, ఢిల్లీలో తీసుకోవాలా, హైదరాబాద్ తీసుకోవాలా? అందరూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోచింగ్ ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే. మీరు ఏ ఇన్స్టిట్యూట్లో తీసుకున్నా అక్కడే తీసుకుంటే ర్యాంక్ వస్తుందని గ్యారంటీ ఉండదు, కోచింగ్ తీసుకోకపోతే ర్యాంక్ రాదని ఎవరు చెప్పరు. సో బేసిక్ పాయింట్ ఏంటి అంటే కోచింగ్ ఇంపార్టెంట్ అంటే అది మీకు ఒక గైడెన్స్ ఇస్తుంది, మిమ్మల్ని ఆ ఎగ్జామ్కి ఓరియంట్ చేస్తుంది. అంతేగాని కోచింగ్ వల్లనే ర్యాంక్ వస్తుందని ఎక్కడ లేదు. స్టూడెంట్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, స్టూడెంట్ డిటర్మినేషన్, స్టూడెంట్ హార్డ్ వర్క్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఢిల్లీలో తీసుకున్న వాళ్ళు క్లియర్ అయ్యారు, హైదరాబాద్లో తీసుకున్న వాళ్ళు క్లియర్ అయ్యారు. సో బేసిక్ ఏంటంటే స్టూడెంట్ ఒక కోచింగ్ సెంటర్కి వెళ్తే, ఈ కోచింగ్ సెంటర్కి వెళ్తే నాకు కావాల్సింది వస్తుంది, నేను కావాల్సింది పొందగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే స్టూడెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు మా మీద నమ్మకం ఉంటేనే మేము ఏమైనా చేయగలుగుతాం, నమ్మి రాగలగాలి వాళ్ళు. ఆ నమ్మకం వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూషన్ మీద కుదురుతుందో ఆ ఇన్స్టిట్యూషన్కి పోవడం బెటర్. కాకపోతే ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చెక్, అక్కడ ఉన్న వాళ్ళు గైడెన్స్ ఇస్తారా లేదా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ ఇన్స్టిట్యూట్కి పోయినా, ఢిల్లీలో అయినా ఇక్కడైనా ఫ్యాకల్టీ అందరూ ఆల్మోస్ట్ సేమ్ ఉంటారు, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది. ఎక్కడ డిఫరెన్స్ పడుతుంది అంటే పర్సనల్ గైడెన్స్. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క పాజిటివ్ నెగటివ్ ఉంటుంది, అది చెప్పుకుంటూ వాళ్ళని పర్సనల్గా మెంటర్ చేయగలగాలి. ఆ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయగలిగిన ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే వాళ్ళకి అడ్వాంటేజ్. అది ఫస్ట్. సెకండ్, తను అడిగింది ఎస్ఏ ప్యాటర్న్ గురించి. ఎస్ఏ అన్నది తను చెప్పినట్టు ఫస్ట్ డే నుండి ప్రిపేర్ అయ్యేది కాదు. జనరల్ స్టడీస్ మీద ఒక కంప్లీట్ గ్రిప్ వచ్చిన తర్వాతనే ఎస్ఏ ప్రిపేర్ అవ్వడం మొదలు పెట్టాలి. ఎస్ఏలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఏస్ ఉంటాయి. ఆర్గ్యుమెంటేటివ్ ఎస్ఏస్ అంటాం, అంటే ఇప్పుడు డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్ అన్న టాపిక్ తీసుకుంటే అది ఆర్గ్యుమెంటేటివ్, ప్రోస్ అండ్ కాన్స్, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఏస్ ఉంటాయి. ఎస్ఏ టాపిక్ చదివి దానికి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ప్రెజెంట్ చేయడం. ఎస్సేకి ఎప్పుడైనా ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్ 3 ఉండాల్సి వస్తాయి. కొన్నిసార్లు మీరు డయాగ్రామ్స్ యూజ్ చేయొచ్చు, పాయింట్స్ రాయొచ్చు, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ రాసేటప్పుడు. కానీ బై అండ్ లార్జ్ ఎస్సేస్ ఎప్పుడైనా పారాగ్రాఫ్సే ఉండాలి. తర్వాత థర్డ్, తను ఇన్ఫర్మేషన్ చాలా అవైలబుల్ ఉంది, ఏది ప్రిఫర్ చేయాలి, ఏది ప్రిఫర్ చేయకూడదు. ఇన్ఫర్మేషన్ ఇప్పుడున్న ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓవర్ డోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్సెస్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏది యూజ్ చేయాలి, ఏది యూజ్ చేయకూడదు. దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంటి అంటే గవర్నమెంట్ రెఫర్డ్, గవర్నమెంట్ సైట్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పిఐబి ఉంది, కురుక్షేత్ర యోజన, అవన్నీ స్కాలర్లీ ఆర్టికల్స్, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న ప్రొఫెసర్స్ రాసే ఆర్టికల్స్, అవి బాగా యూజ్ అవుతాయి వాళ్ళకి. సో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్. గవర్నమెంట్ సోర్సెస్ నుండి వచ్చినాయి అయితే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పర్సనల్ రాషనల్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్సర్కి, కరప్షన్ మీద ఆన్సర్కి, ఫర్ స్టూడెంట్ రైట్స్ కరప్షన్ కెన్ ఎండ్ విత్ దిస్. కరప్షన్ అనేది ఎండ్ అయ్యే ఛాన్సే లేదు. దెర్ ఇస్ నో సొసైటీ ఇన్ దిస్ వరల్డ్ వెర్ యూ డోంట్ హ్యావ్ కరప్షన్. సో రాషనాలిటీ కూడా అప్లై చేయాల్సి వస్తుంది. ఏది బ్యాలెన్స్డ్ ఉంది, ఏది అన్బ్యాలెన్స్డ్ ఉంది. రాసేటప్పుడు కూడా పాజిటివ్ క్రిటిసిజం ఉండాలి, నెగటివ్గా రాయకూడదు. ఎప్పుడన్నా ఇది బాగుంది, దీన్ని ఇంకా బాగుపరచడానికి ఇది చేయాలని రాయాలి, అంతేగాని ఇది అస్సలు బాగాలేదు, దీన్ని కాకుండా ఇంకోటి చేయాలి అట్లా రాయకూడదు. ఈ కొన్ని ప్రికాషన్స్ వల్ల రాస్తూ ఉంటే అర్థమవుతుంది వాళ్ళకి బెస్ట్ ఎలా ఉండాలి అనడానికి. కొన్ని ఎడిటోరియల్స్, బ్యాలెన్స్డ్ ఎడిటోరియల్స్ ఉంటాయి, అవి చదివితే వాళ్ళకి అర్థమవుతుంది. రైట్, స్నేహలత గారు, ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఒక 10 బుక్స్ దొరుకుతాయి మార్కెట్. ప్రతి సబ్జెక్ట్ తీసుకుంటే 10-15 బుక్స్ దొరుకుతాయి. కొందరు అయితే అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటారు, అన్నిట్లో అయితే ఎక్కువ సబ్జెక్ట్ వస్తుందేమో టోటల్ సబ్జెక్ట్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది డెఫినెట్లీ రాంగ్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే హిస్టరీ అనే కాదు, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సివిల్ సర్వీసెస్లో మనకి ప్రతి సబ్జెక్ట్కి మినిమం 5-6 ఆథర్స్ ఉంటారు, 5-6 బుక్స్ ఉంటాయి. బట్ మనము ఆల్రెడీ ఇది సివిల్ సర్వీసెస్ ఇప్పుడు వచ్చిన ఇన్స్టిట్యూషన్ కాదు, ఇప్పుడు వచ్చిన ఎగ్జామ్ కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి వస్తుంది. ఎన్నో ఇయర్స్ టాపర్స్ వచ్చారు, వాళ్ళ స్ట్రాటజీస్ చెప్పారు, వాళ్ళ బుక్ లిస్ట్ చెప్పారు, మనకు ఒక స్టాండర్డ్ బుక్ లిస్ట్ కూడా ఉంది. సో మీరు ఒక్క సబ్జెక్ట్కి, అంటే ఏన్షియంట్ హిస్టరీ కానీ మెడివల్ హిస్టరీ కానీ, ఒక్క సబ్జెక్ట్కి ఒక్క బుక్ మాత్రమే తీసుకోండి, maximum 2 books. So avi తీసుకొని you should revise it like really good number of times. అంటే మనము ప్రిలిమ్స్ కి వెళ్లే ముందు ఒక 4-5 టైమ్స్ చదివితే మెయిన్స్ కి వెళ్లే ముందు దాన్ని ఇంకో ప్లస్ 4-5 టైమ్స్ అలా చదవగలిగితే the more number of times you revise, the more you can internalize. అంటే the faster your recovery rate will be. అక్కడికి వెళ్ళాక మనం క్వశ్చన్ చూడగానే ఇమీడియట్లీ మనకు వచ్చేసేయాలి పాయింట్స్. అలా ఎప్పుడు వస్తుంది అంటే ఒక్క బుక్ మనం 4-5 సార్లు చదివితేనే వస్తుందండి. 4-5 బుక్లు ఒకసారి చదివితే రాదు అసలు. అది దట్స్ అ రాంగ్ స్ట్రాటజీ, దట్స్ అ ఫెయిల్డ్ స్ట్రాటజీ. అది
సో దట్స్ వాట్ ఐ అడ్వైజ్ అండి. ఒక్క బుక్ తీసుకోండి, ఒక్క సబ్జెక్ట్కి 4-5 సార్లు చదవండి. డెఫినెట్లీ అది రీటైన్ చేసుకోగలము, మనము ఫాస్టర్గా రికవర్ కూడా చేసుకోగలము ఆన్సర్ రాసేటప్పుడు. ఇక్కడ ఒక పాయింట్ తను చెప్పిన దానికి యాడ్ చేయాలంటే, స్టూడెంట్స్ ఎప్పుడైనా ఏదైనా చదివేటప్పుడు టాపిక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ అన్నారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదువుతున్నారు లేదా గాంధీయన్ ఎరా గురించి చదువుతున్నారు. అది చదివేటప్పుడు అసలు ఏం అడగచ్చు, దీని మీద ఎలాంటి క్వశ్చన్స్ ముందొచ్చాయి, ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది, ఒక్క ఆ థాట్ ప్రాసెస్తో చదివితే అప్రోచ్ చాలా ఆబ్జెక్టివ్ ఉంటుంది, వాళ్ళకి కరెక్ట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు గాంధీయన్ ఎరా మీద ఇప్పటివరకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఒక్కసారి పాత క్వశ్చన్స్ చూసుకుంటే అసలు క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, సో దాన్ని బట్టి నాకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఉందా లేదా తెలిసిపోతుంది కదా. సో బ్లైండ్గా చదవడమే కాకుండా రిపిటేటివ్గా చదివినప్పుడు దీని మీద ఎంతవరకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్న ఒక ఆలోచన ఉంటే కూడా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. రైట్ మేడం, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. సార్ నా పేరు శ్రీకాంత్. రైట్ శ్రీకాంత్ వినబడుతుంది, చెప్పండి. వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. సార్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ సివిల్ సర్వీస్ ఎడ్యుకేషన్ సార్. ఇంతవరకు సివిల్ ప్రిపేర్ కానీ తెలుగు మీడియం స్టూడెంట్స్ స్టాండర్డ్ ఉంటుందో చెప్పండి సార్. మీ ప్రశ్న మళ్ళీ అడగండి. సార్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ సార్. తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం తోటి చాలా వరకు సార్ తెలుగు మీడియం తోటి ప్రిపేర్ అవ్వడానికి నాకు సజెషన్ కావాలని ఫోన్ చేశాను సార్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడున్న సిలబస్ రీజనల్ లాంగ్వేజ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అండి. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ వాళ్ళకి చాలా బుక్స్ దొరుకుతాయి, కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎథిక్స్ ఇట్లాంటి వాటి మీద బుక్స్ చాలా చాలా తక్కువ. అసలు ఇంగ్లీష్లోనే మెటీరియల్ ఒక రకంగా తక్కువ అని చెప్పాలి. వీళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నప్పుడు మేము యూజువల్గా హోమ్ మినిస్ట్రీ వెబ్సైట్ కొన్ని బుక్స్ అంటే మ్యాగజైన్స్లో వచ్చే ఆర్టికల్స్ ఇట్లాంటివి తీసుకోమంటాం. అవి వీళ్ళు చూసి వీళ్ళు తెలుగులోకి కన్వర్ట్ చేసుకుని ట్రాన్స్లేట్ చేసుకుని రాసుకోవాల్సి వస్తుంది. అంతేగాని వీళ్ళకి స్టాండర్డ్ బుక్స్ అని, నేను యాజ్ ఎ సెడ్ రీజనల్ లాంగ్వేజ్లో ప్రిపేర్ అయ్యే వరకు ఎగ్జామ్ డెఫినెట్గా డిసడ్వాంటేజ్. ఇంకో ఆప్షన్ లేదు, వాళ్ళు స్టాండర్డ్ ఇంగ్లీష్ బుక్స్ తీసుకొని వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. రైట్ మేడం, ప్రిలిమ్స్ చూస్తే మనము ఆబ్జెక్టివ్ టైప్ చాలా ఈజీ అనుకోవచ్చు ఒక రకంగా. అదే మెయిన్స్కి వచ్చే వరకు ఎస్ఏ టైప్. ఈ మీరు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు చాలా మందిని ప్రిపేర్ చేస్తుంటారు, ఎలాంటి సలహాలు ఇస్తుంటారు ఈ విషయంలో? మీరు ఎలా ప్రిపేర్ అవ్వమని చెప్తుంటారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, తను అన్నట్టుగా మెయిన్స్కి ప్రిపేర్ అవుతే ప్రిలిమ్స్ ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. ఎందుకంటే నేను ఒక టాపిక్ తీసుకొని దాని మీద ఒక ఆన్సర్ రాయాలంటే ఆ టాపిక్ మీద నాకు కంప్లీట్ ఐడియా ఉండాలి, కంప్లీట్ కాన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ప్రిలిమ్స్లో ఆ కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్స్ అడుగుతారు. సో అప్రోచ్ ఎప్పుడైతే, ఇప్పుడు నేను ఒక టాపిక్ ఏదైనా సబ్జెక్ట్లో పాలిటీలోనే చదివాను అనుకోండి, ఆ సబ్జెక్ట్ ఆ టాపిక్కి సంబంధించి ప్రిలిమ్స్ ముందే ఏం క్వశ్చన్స్ అడిగారు, మెయిన్స్లో ఏం క్వశ్చన్స్ అడిగారు ఒక్కసారి చూసుకుంటే బయట వీళ్ళకి పాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టాపిక్ వైజ్ సెగ్రిగేటెడ్ దొరుకుతాయి మార్కెట్లో. అది తీసుకొని ఈ టాపిక్ కంప్లీట్ అయింది, ఓకే ఈ టాపిక్ మీద ఇంతకుముందు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, అలాంటి ఐడియా పెట్టుకొని చదివితే హోలిస్టిక్ అప్రోచ్, అక్కడ వాళ్ళకి టైం సేవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే, వీళ్ళ పేపర్ని కంప్లీట్గా వీళ్ళ సిలబస్ని డివైడ్ చేస్తే కొన్ని స్టాటిక్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని డైనమిక్ ఏరియాస్ ఉంటాయి. హిస్టరీ, పాలిటీ, కోర్ జాగ్రఫీ ఇవన్నీ స్టాటిక్ ఏరియాస్. కాన్సెప్ట్స్ మారో, మీరు ఎన్ని ఏండ్లు తరబడి చూసినా అవే కోర్ ఏరియాస్ ఉంటాయి. ఈ కోర్ ఏరియాస్ని ఫస్ట్ ప్రిపేర్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళకి కొంచెం సిలబస్ అయిపోయిన కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత డైనమిక్ ఏరియాస్ సైమల్టేనియస్గా ప్రిపేర్. ఎకానమీ డైనమిక్ ఏరియా, ఎందుకంటే రోజు రోజుకి కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త పాలసీస్ వస్తాయి. సో డైనమిక్ ఏరియాస్ని కొంచెం మెల్లిగా ప్రిపేర్ అవ్వకుంటూ ఫస్ట్ ఫ్యూ మంత్స్ కోర్ ఏరియాస్ మీద టైం పెడితే సరిపోతుంది. సెకండ్ ఏంటి అంటే, వీళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకటే సబ్జెక్ట్ మీద చాలా రోజులు కూర్చుంటారు. ఎట్లా అంటే, హిస్టరీ స్టార్ట్ చేస్తే 2 months హిస్టరీయే చదవడము, అది ఆల్మోస్ట్ సూసైడికల్. ఎందుకు అంటే, మీరు ఎంత పర్ఫెక్ట్ చదివినా ఫస్ట్ టైం మీకు 100% ఎక్కదు నెత్తిలోకి. సో ఏం చేయాలంటే, ఇవన్నీ సబ్జెక్ట్స్ లిమిట్లెస్, సీమ్లెస్ అంటాం, చాలా వాస్ట్ ఉంటాయి, వాటిని టైంతో లిమిట్ చేయాలి. నేను ఈ 10 days తను ప్రతిదానికి టార్గెట్ పెట్టుకున్నా అనేది, అది చాలా ఇంపార్టెంట్. నేను 10 daysలో హిస్టరీ కంప్లీట్ చేస్తాను అంటే 10 daysలో నేను కంప్లీట్ చేయాలి కంపల్సరీగా. చేసిన తర్వాత కావాలంటే ఒక నెల తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తాను. ఆ రివైజ్ చేసినప్పుడు 10 days కాస్త 7 days అవుతాయి, తర్వాత మళ్ళీ 4 days అవుతాయి. కానీ నంబర్ ఆఫ్ రివిజన్స్ వల్ల ముందు నేను రిజిస్టర్ చేసుకుని పాయింట్స్ అన్ని తర్వాత రిజిస్టర్ అవుతాయి. సో థర్డ్ థింగ్ ఏంటంటే, బ్యాలెన్స్ ఆఫ్ ప్రిపరేషన్. ఒక ఏరియాని నెగ్లెక్ట్ చేసి ఇంకొక ఏరియాని ఎక్కువ చదవడం, అది ఎప్పుడు చేయకూడదు. నాకు ఒక ఏరియా కంఫర్టబుల్ ఉంది, బాగా వచ్చు, నేను దానికి కొంచెం తక్కువ టైం ఇస్తాను, కానీ కంప్లీట్గా వదిలేయకూడదు. నాకు ఒక ఏరియాలో ప్రాబ్లం ఉంది, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తా. ఇలాంటి కొన్ని పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. రైట్ మేడం, మరో కాలర్ రెడీగా ఉన్నారు.
హలో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న అడగండి. సార్ నా పేరు ప్రదీప్ సార్, వరంగల్ నుంచి మాట్లాడు. ప్రదీప్, అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ సార్ మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? అసలు ఈ విధంగా మెయిన్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? అది కొంచెం చెప్పాలి సార్. రైట్, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మరో 5 minutesలో మీకు మన అదే డిబేట్ ఉంటుంది. ఈ డిబేట్ చివరిలో లాస్ట్ 15 minutes ఇంటర్వ్యూ గురించే చర్చించుకుందాం. స్నేహలత గారు, మీరు ప్రిలిమ్స్కు ఎవరీ సెకండ్ ఎలా వాడుకోవాలో చెప్పారు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత. ఈ మెయిన్స్కి వచ్చేటలకు ఎస్ఏ రాయాల్సి ఉంటుంది, చాలా పేజ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చాలా టైం ఇంపార్టెంట్. ఇక్కడ కూడా ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు? ఎస్సే వచ్చేసి మనకి యాజ్ ఐ సెడ్ మనం 2 ఎస్సేలు రాయాలండి. వీ హ్యావ్ 3 hours ఆఫ్ టైం. సో ఈచ్ ఎస్సే 1.5 hour 1.5 hour అలా డివైడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ 5 to 10 minutes మనం ఫస్ట్ సెక్షన్లో సెకండ్ సెక్షన్లో ఏ ఎస్సే రాస్తామో అది డిసైడ్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ 5 or 10 minutes మనము మన దగ్గర అంత కంటెంట్ ఉందా, అన్ని డైమెన్షన్స్ ఉన్నాయా, దేనిపైన ఉంది, ఆ 10 minutesలో మనకు ఒక ఎస్సే డిసైడ్ అయిపోతుంది. నెక్స్ట్ 20 to 30 minutes మీరు ఏం చేయాలంటే వెనకాల మనకు ఒక రఫ్ వర్క్ అని ఒక స్పేస్ ఉంటుంది. అక్కడ యూ హ్యావ్ టు రైట్ యువర్ టాపిక్ అండ్ దెన్ మనం ఒక బ్రీఫ్గా ఒక మైండ్ మ్యాప్ వేసేసుకొని మీకు ఎన్ని డైమెన్షన్స్ వచ్చు, ఎన్ని పాయింట్స్ వచ్చు అవి రాసుకోండి. ప్లస్ హౌ డూ యూ వాంట్ టు స్టార్ట్ అన్ ఎస్సే అంటే మీరు ఒక కోట్ రాస్తారా, ఒక చిన్న స్టోరీ రాస్తారా, లేకపోతే డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తారా, లేకపోతే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారా దానికి సంబంధించి, ఒక చిన్న స్టోరీ రాస్తారా, అలా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇంట్రడక్షన్ డిసైడ్ చేసుకోండి, బాడీలో ఏం రాస్తారో డిసైడ్ చేసుకోండి, కంక్లూజన్ ఎలా హౌ డూ యూ వాంట్ టు ఎండ్ యువర్ ఎస్సే అది కూడా మనము డిసైడ్ చేసుకోవాలి ఫస్టే. ప్లస్ మనకి ఏమేం స్టాటిస్టిక్స్ అవైలబుల్ ఉన్నాయి, దానిపైన ఏమేం ఫ్యాక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏమేం ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఒక రఫ్ వర్క్ చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు దిస్ ఇస్ లైక్ అ ప్లానింగ్. అంటే ఈ ప్లాన్ లేకుండా మనం డైరెక్ట్ ఎస్సేలోకి వెళ్ళి స్టార్ట్ చేసేసాము అంటే యూ విల్ గో నోవేర్. అంటే హార్డ్లీ ఒక 2-3 pages రాస్తాము, తర్వాత ఏం రాయాలో తెలియదు. అంటే మళ్ళీ బాడీ రాస్తాము, మళ్ళీ ఇంట్రొడక్షన్లో రాయాల్సిన కంటెంట్ బాడీలో వస్తుంది, కంక్లూజన్లో రాయాల్సింది బాడీలో వస్తుంది, అన్ని బాడీలో వచ్చేసేసరికి కంక్లూజన్లో ఏం రాయాలో తెలీదు. సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి ఫస్టే మీరు వెనకాల రఫ్ వర్క్ ఉంటుంది, అక్కడ రాసేసుకోండి. ఇంట్రడక్షన్లో ఏం రాయాలనుకుంటున్నారో రాసేసుకోండి, బాడీలో ఎన్ని డైమెన్షన్స్ పెట్టాలో అది రాసేసుకోండి, ప్లస్ కంక్లూజన్ హౌ డూ యూ వాంట్ టు ఎండ్ అది కూడా రాసేసుకోండి. ఇలా మీరు 2 essaysకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఇలా గ్రౌండ్ వర్క్ చేశారు అంటే యువర్ ఎస్సే విల్ కమ్ అప్ బ్యూటిఫుల్లీ. ఎందుకంటే మనం ఆల్రెడీ అది ఈ పారాగ్రాఫ్లో నేను ఇది రాస్తున్నాను, ఇన్ని పారాగ్రాఫ్స్ నా ఎస్సే, ఇది ఇంత రాస్తున్నాను, నెక్స్ట్ కంక్లూజన్ ఇలా ఉంటుంది. సో కరెక్ట్గా నేను అలా ప్లాన్ చేశాను కాబట్టి మై ఎస్సే ఎండెడ్ ఎట్ ద లాస్ట్ పేజ్ లాస్ట్ లైన్. సో అలా మనము ఒకవేళ అంత బాగా నీట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఎస్సే విల్ కమ్ అప్ వెరీ బ్యూటిఫుల్ అండి. రైట్ అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు. వరంగల్ నుంచి సంధ్య అనే కాలర్ రెడీగా ఉన్నారు. సంధ్య చెప్పండి. హలో హలో రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో రైట్, కాలర్ కట్ అయింది మేడం. స్నేహలత గారు, ఎస్సే రాసేటప్పుడు ఎన్ని పేజీలు రాసామన్నది ముఖ్యమా, కంటెంట్ ముఖ్యం? ఎస్సేకి మనకి ఆల్రెడీ 8 to 9 pages ఉంటాయండి ఎవ్రీ ఎస్సేకి. సో మనము ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎస్సే ఇంగ్లీష్ లెక్చరర్స్ కరెక్ట్ చేస్తారంట. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, బట్ మోర్ ఆర్ లెస్ ఇదే ఉంది ఇప్పుడున్న టాక్ అయితే. సో ఎన్ని పేజెస్ రాసామా, ఎన్ని పారాగ్రాఫ్స్ రాసామా అన్నది సెకండరీ అయితే, ప్రైమరీలీ వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఇన్ ద ఎస్సే ఇస్ ద కంటెంట్ అండ్ కొహరెన్స్. అంటే మీరు ఒక ఎస్సే ఇచ్చారు అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అన్న ఒక ఎస్సే ఉంది, స్మార్ట్ సిటీస్ అన్న ఒక ఎస్సే ఉంది అంటే మీరు ఆ ఎస్సేకి ఎంత రెలవెంట్గా పాయింట్స్ రాస్తున్నారు అని. మీ దగ్గర ఎంతో కంటెంట్ ఉండొచ్చు, మెయిన్స్ రాస్తున్నారంటేనే మీ దగ్గర ఆల్రెడీ సబ్జెక్ట్ ఉండొచ్చు, బట్ మీరు ఆ ఇచ్చిన ఎస్సేకి యూ షుడ్ డూ జస్టిస్. అంటే దాన్ని రెలవెంట్గానే రాయాలి. మీకు ఇంకేదో పారాగ్రాఫ్, ఇంకేదో కోట్ వచ్చిండొచ్చు, చాలా బ్యూటిఫుల్ కోట్స్ రావచ్చు మీకు, బట్ ఇఫ్ ఇట్స్ నాట్ సూటబుల్ టు ద ఎస్సే, ఇఫ్ ఇట్స్ నాట్ రెలవెంట్ టు ద ఎస్సే, దెన్ దట్స్ వేస్ట్. అంటే అక్కడే ఎగ్జామినర్ ఇరిటేట్ కూడా అయిపోవచ్చు. సో ఇక్కడ ఎన్ని పేజెస్ రాసాము, ఎన్ని వర్డ్స్ రాసాము అన్నది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఎంత కరెక్ట్గా రాసాము, ఎంత మల్టిపుల్ డైమెన్షన్స్ ప్రజెంట్ చేసాము అన్నదే ఇష్యూ. మీరు 7 pages రాసి అంతే బాగా రాయగలిగితే ఆల్సో యూ కెన్ గెట్
వెరీ గుడ్ స్కోర్ 140+ వస్తుంది. మీరు లాస్ట్ పేజ్ లాస్ట్ లైన్ ఆర్ వాట్ ఎవర్ 8-9 పేజెస్ యూటిలైజ్ చేసుకొని కూడా అంతే బాగా రాయగలిగితే అంతే వస్తుంది. బట్ నేను చెప్తుంది ఏంటంటే క్వాలిటీ మ్యాటర్స్ మోర్ దాన్ క్వాంటిటీ. మేడం, ఎస్ఏలో తక్కువ పేజీలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటారు మీ అభ్యర్థులకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే తను అన్నట్టు ఒక స్ట్రక్చర్ రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చాయిస్ ఆఫ్ ఎస్ఏ చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం ఏంటంటే ఎస్ఏలో వీళ్ళకి 4 ఇచ్చి ఒకటి రాయమంటారు. సో చాయిస్ ఎక్కువ అయ్యేసరికి కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. 1-2 సార్లు ఎస్ఏ టాపిక్ చదివి తన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది ఆ టాపిక్కి సంబంధించి అని ఆలోచించుకొని ఎస్ఏని చూస్ చేసుకోవాలి. చూస్ చేసిన తర్వాత స్ట్రక్చర్ వేసుకోవాలి. ఎస్ఏకి తను అన్నట్టు రఫ్ వర్క్లో రాసుకోవాలి. అదేం లేదు, బాడీలో నేను ఏమేం పాయింట్స్ 2 అనమాట సినాప్సిస్ లాగా బాడీలో నేను ఏమేం కవర్ చేస్తాను, ఇంట్రొడక్షన్లో ఏమేం కవర్ చేస్తాను, దీన్ని ఎలా కన్క్లూడ్ చేస్తాను, ఈ కంప్లీట్ ఐడియా వచ్చిన తర్వాతనే ఎస్ఏ రాయడం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఎస్ఏలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిపిటేషన్ ఉండకూడదు. కాంట్రడిక్టరీ, తనే కాంట్రడిక్ట్, ఒక పారాలో ఫస్ట్ పారాలో ఒక దానికి అవునని చెప్పి దాని తర్వాత సెకండ్ పారాలో నో అని చెప్పి తనే కాంట్రడిక్ట్ చేసుకునేటట్టు ఉండొద్దు. ఎస్ఏ స్టార్టింగ్ ఎండింగ్ చాలా క్లియర్గా ఉండాలి. అది ప్లేస్లో పడిపోవాలన్నమాట. స్టార్టింగ్ రాయాల్సిన పాయింట్ మధ్యలో రాయాల్సిన పాయింట్ ఎండ్కి అట్లా రాయకూడదు. ఇవన్నీ తప్పులు పోవాలంటే స్ట్రక్చర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో 2 జాగ్రత్తలు. ఒకటి ఏంటంటే ఏ టాపిక్ చూస్ చేసుకుంటున్నామో దాన్ని ఎంత బాగా స్ట్రక్చర్ చేసుకుంటున్నాం. ఇది వీళ్ళు ఏం చేస్తారంటే 1.5 hour టైం ఉంది కాబట్టి రాయడం మొదలు పెట్టేస్తారు. రాయకూడదు ఎప్పుడు. ఫస్ట్ ఎస్ఏ ప్లాన్ చేసుకొని దాని తర్వాత కొంచెం దానికి ఒక 20 నిమిషాలు అర్ధగంట వేస్ట్ అయినా సరే దాని తర్వాత రాయడం మొదలు పెడితే కరెక్ట్గా ప్లేస్లో పడుతుంది ఎస్ఏ. అది ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే ఏ పేపర్లో ఎస్ఏలో స్కోర్ చేసుకున్నంత ఛాన్స్ ఉండదండి, అంత చాయిస్ ఉండదు, అంత ఛాన్స్ ఉండదు. అందుకనే ఎస్ఏలో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఎస్ఏ రాస్తే అది గోల్డ్ మైన్. యాక్చువల్లీ మేము అదే చెప్తాం స్టూడెంట్స్కి, మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్, మోస్ట్ స్కోరింగ్ పార్ట్ ఏంటి అంటే ఎస్ఏ. నెగ్లెక్టెడ్ ఎందుకంటే ఎస్ఏనే కదా రాసేస్తాం అని ఎవ్వరూ ప్రాక్టీస్ చేయరు. స్కోరింగ్ ఎందుకంటే అంత చాయిస్ ఉన్నప్పుడు మీరు కరెక్ట్ సెలెక్షన్ చేసుకొని కరెక్ట్గా రాస్తే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఎస్ఏలో కూడా కొన్ని సబ్జెక్ట్స్లో ఎక్కువ మార్క్స్ చేసుకునే అవసరం ఉంది. ఇప్పుడు ఆప్షనల్స్ తీసుకుంటాం మనం, దాంట్లో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే అవసరం. వాటిని ఎలా ఎన్నుకోవాల్సి ఉంటుంది, మనం ఎట్లా చూజ్ చేసుకోవాలి ఆ సబ్జెక్టులని? ఎస్ఏ విషయానికి వస్తే కొన్ని సోషల్ ఇష్యూస్ కానీ ఎకనామిక్ ఇష్యూస్ కానీ ఇలా కొన్ని బ్రాడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2-3 years నుంచి మనం చూస్తుంటే ఒక్క ఎస్ఏ ఉంటుంది. డెఫినెట్లీ ఆ పేపర్లో ఒక ఎస్ఏ ఉంటే దానిపైన యూ కెన్ డెఫినెట్లీ రైట్ 1200-1500 వర్డ్స్ రాయగలిగిన ఎస్ఏస్ ఖచ్చితంగా ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ పెనేషియా ఆర్ నాట్ అ పెనేషియా ఫర్ ద ప్రాబ్లమ్స్ అని, ఫర్ ద ఎంటైర్ ప్రాబ్లమ్స్ అనేది, అలాంటి క్వశ్చన్స్ ఆర్ ఉమెన్ సెంటర్డ్ డెవలప్మెంట్, అలాంటి ఒక బ్రాడ్ టాపిక్ ఉంది అంటే అలాంటి దానిపైన మన దగ్గర ఎలాగో మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఫిగర్స్ ఉంటాయి. సో యూ షుడ్ టేక్ అ టాపిక్ వేర్ యూ హ్యావ్ అ వాస్ట్ స్కోప్. దానిపైన ఎంతైనా ఎక్స్పాండ్ చేసి రాయగలిగినంత స్కోప్ మనకున్న ఎస్ఏ చూస్ చేసుకోండి, దాంట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. ఇంకొకటి ఆప్షనల్ యూ షుడ్ సీ, అంటే లాస్ట్ ఒక 5-6 years ట్రెండ్ చూడండి. ఏ ఆప్షనల్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఏ ఆప్షనల్లో మనకి మెటీరియల్ అవైలబిలిటీ బాగా ఉంది, అలాంటి స్కోరింగ్ ఆప్షనల్స్ తీసుకోవడం వల్ల యువర్ మార్క్స్ విల్ ఎన్హాన్స్. కొన్ని ఆప్షనల్స్ ఎలా అంటే మనము 3 months 4 months చదివి కూడా 300+ మార్క్స్ తెచ్చుకోవచ్చు అంట, నేను రీసెంట్లీ విన్నాను. సో అలాంటి ఆప్షనల్స్ తీసుకోవచ్చు మనం. 3 months మీరు గ్రౌండ్ వర్క్ ఆర్ ఫస్ట్ టైం రివిజన్ చేసేసి సెకండ్ టైం రివిజన్ మీరు ప్రిలిమ్స్ తర్వాత స్టార్ట్ చేసేసుకోండి, దెన్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ 300+. కొన్ని ఆప్షనల్స్ 2 years 3 years చదివినా కానీ కూడా మేబీ యూ విల్ ఎండ్ అప్ ఓన్లీ 250s. సో అలా ఏ ఆప్షనల్ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో, ఏ ఆప్షనల్లో అయితే మీకు ఇంట్రెస్ట్ అండ్ కమాండ్ ఉందో అలాంటివి తీసుకుంటే యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ అండి. రైట్. సంతోష్ అని కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో సంతోష్. హలో, నమస్కారం సార్. నమస్తే, అడగండి సంతోష్ గారు, మీ ప్రశ్న అడగండి. సార్ నాకు కంప్లీట్లీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఓకే సార్ మెయిన్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమినరీ మెయిన్స్ పేపర్ అంటే తెలుసుకున్నాం. రైట్. ఇది కంప్లీట్ తెలుగు మీడియం ముందు కూడా మాట్లాడాము. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ మెటీరియల్ ఛాలెంజ్, సెకండ్ ఏంటంటే ప్రిలిమ్స్లో పేపర్ రీజనల్ లాంగ్వేజ్లో ఉండదు.
ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో అక్కడ కూడా వాళ్ళు కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోతే మార్క్స్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంప్లీట్ తెలుగు మీడియం అని అన్నప్పుడు కొన్ని స్టాండర్డ్ బుక్స్, స్కూల్ బుక్స్ కానీ అకాడమీ బుక్స్ కానీ చదువుకుంటూ ఇంగ్లీష్ చదివి ట్రాన్స్లేట్ చేసుకోవడం తప్ప వీళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. మెయిన్స్ తెలుగులో రాయొచ్చు, మెయిన్స్ తెలుగులో రాయొచ్చు, ఇంటర్వ్యూ కూడా తెలుగు పెట్టుకోవచ్చు. వాళ్ళు రీజనల్ బోర్డు ఉంటుంది ఇంటర్వ్యూలో కూడా. తెలుగులో రాయొద్దని ఏం లేదు, కానీ ప్రిపరేషన్ ఛాలెంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 100% ఎఫర్ట్ పెడితే వీళ్ళు కనీసం ఒక 125-130% పెట్టాలి. ఎందుకంటే 25% ట్రాన్స్లేషన్కి వెళ్ళిపోతుంది వాళ్ళకి. అక్కడ ఛాలెంజ్ అవుతుంది వాళ్ళకి. ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు, ఎందుకంటే బుక్స్ అవైలబుల్ లేవు, మెటీరియల్ అవైలబుల్ లేదు. అది ప్రాబ్లం. రైట్ మేడం, ఇక మనము ప్రిలిమ్స్ మెయిన్స్ గురించి తెలుసుకున్నాం. రోజు 2-3 కాలర్స్ కూడా అడిగారు ఇంటర్వ్యూ గురించి. ఇంటర్వ్యూ గురించి చెప్పండి మేడం, అసలు ఎట్లా ఉంటుంది? సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అనమండి, అది పర్సనాలిటీ టెస్ట్ అంటాము. సో ఇంటర్వ్యూ వేరు, పర్సనాలిటీ టెస్ట్ వేరు. ఇప్పుడు నేను సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అంటే నాకు ఆల్రెడీ ఒక నాలెడ్జ్ బేస్ ఉంది, నేను ఆల్రెడీ ఇంటెలిజెంట్, ఎందుకంటే నేను మెయిన్స్ క్లియర్ అయ్యాను. సో నన్ను అక్కడ వాళ్ళు నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి పిలవట్లేదు, నా పర్సనాలిటీ టెస్ట్ చేయడానికి పిలుస్తున్నాను. ఇది బాగా అర్థం చేసుకోవాలి. సో ఎందుకనే ఇంటర్వ్యూకి నేను చాలా బుక్స్ చదివేస్తాను, మళ్ళీ మొత్తం సిలబస్ రివైజ్ చేస్తాను, దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ డెప్త్ సిలబస్ మీద కానీ వాటి మీద అడగరు, బేసిక్స్ అడుగుతారు. పర్సనాలిటీ టెస్ట్లో బేసిక్గా ఏం చూస్తారంటే ఆ మనిషి క్యారెక్టర్ ఇలాంటిది, పర్సే ఆ మనిషి బ్యాలెన్స్డ్ ఉంటాడా లేదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, దాని మీద మీరు ఒపీనియన్ చెప్పాలి. ఒపీనియన్ ఎంత బ్యాలెన్స్డ్ ఉంది. సివిల్ సర్వెంట్ ఒక్కసారి ఆఫీస్లోకి వెళ్తే తన ఒపీనియన్ చాలా బ్యాలెన్స్డ్ ఉండాలి, తన ఎటు రకమైన ఫేవరిజం చూపించకూడదు. సో ఒపీనియన్ ఎంత బ్యాలెన్స్డ్ ఉంది, తనకి రాకపోతే నాకు రాదు అని చెప్పేంత హానెస్టీ ఉందా లేదా, తనకు ఆ ఇంటిగ్రిటీ ఉందా లేదా, డీసెన్సీ. ఇప్పుడు నాకు తెలియని ఒక విషయం బోర్డు మెంబర్ చెప్పారు, సో నేను ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నానా లేదా. కంప్లీట్ అనాలిసిస్ ఆఫ్ అ పర్సన్స్ పర్సనాలిటీ, అంతేగాని నాట్ ఇంటెలిజెన్స్. దానికోసము ఇంటర్వ్యూలో బేసిక్గా ఒపీనియన్ ఫార్మేషన్ ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏం చేయాలంటే కరెంట్గా ఒక ఇష్యూ జరుగుతుంది, ఆ ఇష్యూ జరిగినప్పుడు అది చదివినప్పుడు దాని మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోవాలి, క్వశ్చన్స్ రేజ్ చేసుకొని దీనివల్ల ఏమవుతుంది, ఇది కరెక్టా రాంగా అని అడుగుతారు. అట్లాంటప్పుడు నేను ఏం ఒపీనియన్ చెప్తాను, ఎలా బ్యాలెన్స్ చేసి చెప్తాను, ఇలాంటివి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంటర్వ్యూకి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ ఏదైతే ఉంటుందో అది డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్, డాఫ్ అంటాం మనం దాన్ని. వీళ్ళు యూపీఎస్సీకి సబ్మిట్ చేసే ఫామ్ అని. దాంట్లో వాళ్ళ బేసిక్ డీటెయిల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్, వాళ్ళ వర్క్ రిలేటెడ్ డీటెయిల్స్, వాళ్ళ హాబీస్ ఇవన్నీ ఇస్తారు. సో ఫస్ట్ మేము స్టూడెంట్స్కి ఏం చెప్తామంటే డాఫ్ తీసుకుని రమ్మని చెప్తాం. డాఫ్ మీద ఏమేమి క్వశ్చన్స్ అడగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటీ టీచర్, కానీ నన్ను ఎవరైనా పాలిటీ డెఫినేషన్ అడిగితే నేను చెప్పలేదు అనుకోండి, క్వశ్చన్ మార్క్ నా క్వాలిఫికేషన్ మీద. అలాగే తను కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బేసిక్ ఏమైనా అడిగితే క్వశ్చన్స్ తను ఆన్సర్ చేయగలగాలి. సో ఫస్ట్ వాళ్ళ సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్ బేసిక్స్ ఒక్కసారి చూసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత సెకండ్ వాళ్ళు పుట్టిన స్టేట్ కానీ డిస్ట్రిక్ట్ కానీ అక్కడి బేసిక్ ఇన్ఫర్మేషన్, అక్కడ సోషియో ఎకనామిక్ కండిషన్స్, అక్కడ ఏమైనా కరెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఆ ప్రాబ్లమ్స్ మీద, దాన్ని అసలు ఏంటి ఆ ప్రాబ్లమ్, ఎందుకు అవుతుంది, దానివల్ల ఎఫెక్ట్ ఏంటి, ఇలాంటి ఇష్యూస్ చూసుకోవాలి. దాని తర్వాత కరెంట్ బేస్డ్, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అన్ని ఇష్యూస్ మీద కంప్లీట్ అనాలిసిస్, దాన్ని అసలు ఏమవుతుంది, ఎందుకు అవుతుంది, దీనివల్ల నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇది కరెక్టా రాంగా, ఇట్లాంటి ఒపీనియన్స్ ఫామ్ చేసుకోవాలి. ఈ 3 బ్రాడ్ కేటగిరీస్లో వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇంటర్వ్యూ రోజు కంపల్సరీ ఆ రోజు పేపర్ చదవాలి, చదవకుండా ఇంటర్వ్యూకి వెళ్ళొద్దు. రైట్ మేడం, మరో కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీకాంత్ ఖమ్మం నుంచి ఫోన్ చేస్తున్నారు. హలో శ్రీకాంత్. అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ అంటే మా అబ్బాయి వచ్చేసి డిగ్రీ అయిపోయిందండి. ఓకే చెప్పండి సార్. అంటే 10th లో, అంటే ఇప్పుడు డిగ్రీ దాకా నెంబర్ 1 సార్ స్కోరింగ్ చేసుకుని వచ్చాడు, కానీ 10th లో తెలుగు ఫెయిల్ అయ్యాడు. ఓకే. అతనికి అప్పటి నుంచి తెలుగు అంటే ఒక రకమైన విరక్తి అని పుట్టిందన్నమాట. అయితే తెలుగు అంటేనే విరక్తి పడతాడు. అంటే ఈవెన్ లివింగ్ ఇక్కడ మన తెలుగు ఏరియాలనే. ఓకే. అయితే మరి ఇప్పుడు మెయిన్స్ లో తెలుగు సబ్జెక్ట్ ఆప్షన్ తీసుకోవాలంటే ఇక తెలుగు ఒకటి ఉంది ఆప్షన్, హిందీ రాదు అతనికి. అయితే ఇప్పుడు ఎలా అంటారు, జస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే చాలా, లేకపోతే ఇంకా డెప్త్ వెళ్ళాలా తెలుగులో?
రైట్. తను చెప్పినట్టు తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ అది. మనం ఏమంటున్నాం 300 మార్క్స్కి తనకు 75 మార్క్స్ రావాలంటున్నాము. వాళ్ళు ఒక ఎగ్జామ్ 2 months ముందు నుండి రోజు ఒక 1 hour తెలుగు చదవడము, ఒక లాస్ట్ 7-8 years పేపర్స్ అంటే ముందు యూపీఎస్సీ లాస్ట్ 7-8 yearsలో వచ్చిన పేపర్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అది స్కోర్ చేయడం ఈజీ. యూజువల్గా ఎందుకు స్టూడెంట్స్ డిస్క్వాలిఫై అవుతారు లాంగ్వేజ్ పేపర్లో అంటే వాళ్ళు అసలు ప్రాక్టీసే చేయరు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఎప్పుడో 10th చదివాము, ఒక 8 years గ్యాప్ వచ్చింది, ఏమీ చదవకుండా డైరెక్ట్ మళ్ళీ ఎగ్జామ్లో రాస్తానంటే అది రాదు. సో అందుకనే కొంచెం ఒక 2 months ముందు నుండి తినకి తెలుగు ప్రాబ్లం ఉంది కాబట్టి తెలుగు పేపర్, న్యూస్ పేపర్, ఏదైనా న్యూస్ పేపర్ రోజుకు ఒక 1/2 hour 45 minutes చదవడము ప్లస్ 7-8 years పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. రైట్ మేడం. కోచింగ్ కూడా ఇస్తుంటారు మేడం ఇంటర్వ్యూకు, అది కోచింగ్ ఇవ్వడం ఏంటి? కోచింగ్ అంటే 2 ఉంటాయండి. క్లాసెస్ కండక్ట్ చేయడం అయితే మీనింగ్లెస్, నన్ను అడిగితే అయితే పర్సనల్గా. దీనికే కాదు, గ్రూప్స్ ఇంటర్వ్యూస్కి కూడా క్లాసెస్ కండక్ట్ చేయడం మీనింగ్లెస్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఆల్రెడీ ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలంటే దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి, బోర్డు ముందు ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, తన ఒపీనియన్స్ని స్ట్రక్చర్ చేయడం. ఒపీనియన్ కూడా మేము ఇవ్వద్దు, ఎందుకంటే మేము చెప్పినయే వాళ్ళకి రేపొద్దున అడుగుతారని ఎక్కడ రూల్ లేదు కదా. సో ఒక ఇష్యూ వస్తే దాని మీద ఒపీనియన్ ఎలా ఫామ్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, అంతవరకే మేము చెప్పాలి. సో కోచింగ్, ఇంటర్వ్యూకి కోచింగ్ అనే కంటే క్లాసెస్కి వెళ్ళడం కంటే మాక్ ఇంటర్వ్యూస్ అంటే అక్కడ ఎలా ఇంటర్వ్యూస్ జరుగుతాయో అలాగే రెప్లికా ఇంటర్వ్యూస్ చేస్తారు. ఆ మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం బెనిఫిషియల్. ఎందుకంటే వీళ్ళకి బేసిక్గా ఒక ఫియర్ ఉంటుంది. అంతమంది ముందు కూర్చొని బ్యూరోక్రట్స్ ఉంటారు బోర్డులో, యూపీఎస్సీ మెంబర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళందరూ అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చేయగలగాలి. ఆ ఫియర్ ఓవర్కమ్ కావడానికి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో చిన్న చిన్న చేంజెస్ చెప్పడానికి మాక్ ఇంటర్వ్యూస్ యూజ్ అవుతాయి. మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్ళడం బెనిఫిషియల్. కానీ క్లాసెస్ ఫర్ ఇంటర్వ్యూస్ ఉండవు, ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డే యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ప్రతి పాయింట్ మీరు చదివేది, ప్రతి అనాలిసిస్ మీరు చేసుకునేది మీకు ఇంటర్వ్యూకి యూజ్ అవుతుంది. సో ఇంటర్వ్యూకి సపరేట్ కోచింగ్ అంటూ ఏది అవసరం లేదు, ఉట్టి మాక్స్ అటెండ్ అవుతే సరిపోతుంది. రైట్. స్నేహలత గారు, ఇంటర్వ్యూకి ఎలా ఎలా ఫీల్ అయ్యారు, ఎలా వెళ్ళారు? ఇది నా ఫస్ట్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం టెన్షన్, కొంచెం యాంగ్జైటీ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేనైతే అంతకుముందు యాక్చువల్ మెయిన్ ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఒక 4-5 మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఎందుకు అంటే మనము ఎంత కాన్ఫిడెంట్ పర్సనాలిటీ అయినా కానీ కూడా వెన్ యూ గో దేర్, వెన్ యూ స్టెప్ ఇన్ టు దాట్ రూమ్, అది తెలియని ఒక ఫియర్ మన లోపల వచ్చేస్తుంది. సో అలాంటి ఒక ఫియర్ రాకుండా ఉండాలి అంటే యూ షుడ్ గివ్ సమ్ మాక్ ఇంటర్వ్యూస్ అండి. ఒక 4-5 మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి. అది ఒక రిహార్సల్లా పనిచేస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు మనలో ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తారు. అంటే సి హౌ యూ షుడ్ మోల్డ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని, హౌ షుడ్ యూ ఆన్సర్, మన ఫేస్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అలాంటి మైనర్ పాయింట్స్ నుంచి స్టార్ట్ చేసి మేజర్ పాయింట్స్ అంటే గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయొచ్చా వద్దా, చేయాలి అంటే ఎంతవరకు క్రిటిసైజ్ చేయొచ్చు, క్రిటిసిజం దగ్గరే మనం ఆగిపోకూడదు. అంటే నాకు ఇది నచ్చలేదు అని చెప్పి ఆగిపోకూడదు. నచ్చలేదు, ఓకే ఫైన్, కరెక్టే, నీ వంతు నువ్వు సొల్యూషన్స్ ఏమిస్తావు, అది కూడా ఆ ఎక్స్టెన్షన్ కూడా మన లోపల నుంచే రావాలి. అది ఎవరు చెప్పాలి. కాలర్ తీసుకున్న తర్వాత, హలో, నిజామాబాద్ నుంచి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో. హలో అండి. యా, మీ పేరు చెప్పి మీరు మీ ప్రశ్న అడగండి. రమేష్ అండి, అది ఆప్షనల్ లాంగ్వేజెస్ లలో ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఫార్మేట్ ఎలా ఉంటుంది? ఆప్షనల్ పేపర్స్, క్వాలిఫైయింగ్ పేపర్స్ లో క్వశ్చన్స్. ఆప్షనల్ పేపరా లాంగ్వేజెస్ లాంగ్వేజ్ పేపర్స్? లాంగ్వేజ్ పేపర్స్ లో వచ్చేసి మనకి 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి రీజనల్ లాంగ్వేజ్, ఇంకొకటి ఇంగ్లీష్. ఇది రీజనల్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో ఏముంటాయంటే బేసిక్ రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఒక పెద్ద ప్యాసేజ్ ఉంటుంది, దాని వెనకాల యూ విల్ హ్యావ్ సబ్సీక్వెంట్ క్వశ్చన్స్. చాలా సింపుల్గా ఉంటాయండి. ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసి రాసేయచ్చు. 2 యూ విల్ హ్యావ్ ట్రాన్స్లేషన్స్, ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్. దాంట్లో 3 నార్మల్ యాంటోనిమ్స్, సినోనిమ్స్, వ్యతిరేక పదాలు అవి అంటాం కదా, సొంత వాక్యాలు, అలాంటివి చిన్న చిన్నవే ఉంటాయండి. ప్లస్ ఇంకొకటి ఒక పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని ప్రెసీ రైటింగ్ అంటారు. 300 words ఉన్న దాన్ని 100 wordsకి మనము కన్సైజ్ చేసి రాయాలి. అలాంటివే ఉంటాయండి. వెరీ ఈజీ టు రైట్, బట్ ప్రొవైడెడ్ కొంచెం మనం ప్రాక్టీస్ చేయగలిగితే యూ విల్ ఫినిష్ ద ఎంటైర్ పేపర్ ఇన్ 3 hours అండి. అదర్వైజ్ మనకి మళ్ళీ ఆ ఫియర్ ఉంటుంది, ఇది కంప్లీట్ అయిందో కాలేదో, చేస్తామో లేదో అని. కొంచెం మనం కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే లాంగ్వేజ్ పేపర్స్ ఆర్ నాట్ ఎన్ ఇష్యూ. మీరు ఇది క్వాలిఫైయింగ్ పేపర్స్ గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ద మెయిన్ 7 పేపర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దాట్ విల్ డిసైడ్ యువర్ ర్యాంక్. ఇది కాదండి మనది ర్యాంక్ డిసైడ్ చేసే పేపర్స్. ఇంకొకటి ఏంటంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ 10th క్లాస్ స్టాండర్డే ఉంటాయి.
10th స్టాండర్డ్ దాటి ఉండవు. ఇది యూపీఎస్సీ చాలా క్లియర్గా నోటిఫికేషన్లో కూడా చెప్తుంది 10th స్టాండర్డ్ వరకే ఉంటాయని. సో మీ 10th క్లాస్లో మనకి కాంప్రిహెన్షన్ బుక్స్ దొరుకుతాయి, తెలుగు గ్రామర్ ప్రాక్టీస్ బుక్స్, అవి ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది వీళ్ళకి. రైట్ అండి. మెయిన్స్ ప్రిలిమ్స్ చూస్తే మన ముందు పేపర్లు ఉంటాయి, మనది మనం రాసుకుంటాం, పక్కలోడు పక్కది రాస్తుంది. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక రూమ్లో వేస్తారు, రూమ్లో ఒక 10 మంది ఉంటారు. ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? మైండ్ సెట్ అంటే ఆ మైండ్ సెట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. అక్కడ మనం వెళ్ళినప్పుడు యూ షుడ్ ప్రొజెక్ట్ అ వెరీ ప్లెజెంట్ పర్సనాలిటీ. అంటే మనం చిరాగ్గా ఒక ఫేస్ పెట్టుకునో లేకపోతే భయంగా టెన్షన్ పడుతూ ఉన్నామంటే దట్స్ నాట్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ అ బ్యూరోక్రాట్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ యూ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. అలా ఎంటర్ ద రూమ్ యాజ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. అంత కాన్ఫిడెన్స్తో మీరు ఎంటర్ అవ్వండి, అంత ప్లెజెంట్ పర్సనాలిటీని మీరు ప్రొజెక్ట్ చేయండి. వాళ్ళకే మంచి క్వశ్చన్స్ అడగాలని అనిపించాలి మనం చూడగానే. సో అలా స్టార్ట్ అయితే దెన్ ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఎవరైనా కానీ కూడా మనని వాళ్ళకి తెలుసు మనం చాలా భయపడుతూ ఉన్నాము, లోపల బాగా టెన్షన్ పడుతూ ఉన్నాము అని. సో బోర్డ్ మెంబర్స్ ఆల్రెడీ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళకు 5 minutes మనని ఎలాగో నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు. తిన్నారా, పేరెంట్స్ వచ్చారా, ఏం చేశారు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి, అలాంటి క్వశ్చన్సే అడుగుతారు. ఫస్ట్ 5 minutes చాలా జోవియల్గా ఉంటుంది, మెయిన్లీ టు రిలాక్స్ యూ. అలా తర్వాత నుంచి దెన్ దే విల్ స్టార్ట్. అంటే బేసిక్లీ మన బయోడేటా, నా వరకైతే నా పేరు నుంచి స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ యువర్ సర్నేమ్ మీన్ అని, అది ఎందుకు వచ్చింది ఆ సర్నేమ్. అలా అక్కడి నుంచి యూ షుడ్ స్టార్ట్ రీసెర్చింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ స్కూల్, కాలేజ్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే, మీరు గ్రాడ్యుయేషన్ దేంట్లో చేశారు, ఆప్షనల్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు, మీరు ఢిల్లీలో ఉంటే ఢిల్లీ మీకు నచ్చిందా లేదా, లేకపోతే మీ స్టేట్లో ఉంటే మీ స్టేట్లో అప్కమింగ్ ఇష్యూస్ ఏంటి, ఇప్పుడు కరెంట్ ఏం జరుగుతున్నాయి, దానివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, ఇలా హోలిస్టిక్గా మొత్తం అన్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని బోర్డ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ సుజాత మ్యామ్ బోర్డ్, ఆవిడ షీఈ్ అ రిటైర్డ్ డిప్లొమాట్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఇష్యూస్ అనమాట. సో మనము ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందే యూ విల్ నో యూపీఎస్సీలో ఎన్ని మెంబర్స్ ఉన్నారు, ఎన్ని బోర్డ్స్ ఉంటాయి, వాళ్ళ ప్రొఫైల్స్ మనం ఫస్టే చదువుకొని వెళ్ళాలి. వెళ్తే మనకు ఒకటి తెలిసిపోతుంది, అక్కడ మనకి బోర్డ్ అలొకేట్ చేశాక యూ కెన్ అట్లీస్ట్ బ్రాడ్లీ అండర్స్టాండ్ మనకి ఏ డైరెక్షన్లో వెళ్ళొచ్చు ఇంటర్వ్యూ అని. అది ఒక ఎత్తు అయితే అక్కడికి వెళ్ళాక ఎనీవే ఇట్స్ అన్ప్రెడిక్టబుల్. అక్కడ ఇంటర్వ్యూ ఇస్ ఆల్వేస్ అ డైనమిక్ కాన్వర్సేషన్ అండి. మనం ఏం మాట్లాడితే నెక్స్ట్ ఫాలోఅప్ క్వశ్చన్ మనం మాట్లాడిన దాంట్లోంచి అడుగుతారు. సో అలా మనం కేర్ఫుల్గా మాట్లాడాలి, ఎట్ ద సేమ్ టైం బ్యాలెన్స్డ్ ఆన్సర్స్ ఇవ్వాలి, పొలిటికల్లీ న్యూట్రల్గా ఉండాలి. యూ షుడెంట్ టేక్ అ పొలిటికల్లీ ఎక్స్ట్రీమ్ స్టాండ్, అసలు లెఫ్ట్ కానీ రైట్ కానీ తీసుకోకుండా సెంట్రిస్ట్ యాటిట్యూడ్తో వెళ్ళి క్రిటిసిజంతోనే ఆగిపోకుండా సొల్యూషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం నేషనలీ ఇంటర్నేషనలీ ఏం జరుగుతున్నాయి, దానివల్ల మన పైన ఇంపాక్ట్ ఏంటి, అవన్నీ కనుక బ్యాలెన్స్డ్గా హోలిస్టిక్గా చెప్పగలిగితే దట్స్ వాట్ దే ఆర్ లుకింగ్ ఫర్. అంటే ఇప్పుడు కాశ్మీర్ సొల్యూషన్, వాట్ యూ థింక్ అబౌట్ కాశ్మీర్ ఇష్యూ, సొల్యూషన్స్ ఏంటి అని ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతుంది. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మీరు ఇచ్చే సొల్యూషన్తోనే కాశ్మీర్ ఇష్యూ ఎండ్ అయిపోతుంది అని వాళ్ళు అనుకోవట్లేదు. మీరు ఇక్కడ కూర్చొని లాజికల్లీ ఇంకా రీజనబుల్లీ ఏం చెప్పగలరు అంత మాత్రమే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నక్సలిజం ఉంది, అది ఎన్నో ఇయర్స్ నుంచి జరుగుతుంది. బట్ ఇఫ్ యు ఆర్ పోస్టెడ్ యాజ్ అ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇన్ దోస్ నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాస్, వాట్ కెన్ యూ డూ డిఫరెంట్లీ, ఆర్ హౌ వెల్ కెన్ యూ మేనేజ్ ద ప్రాబ్లమ్, అంతే అడుగుతున్నారు. యూ నీడ్ నాట్ గివ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ సొల్యూషన్స్. ఉన్నవే కొంచెం బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసి రీజనబుల్లీ లాజికల్లీ ఆ బోర్డు ముందు ఆ చైర్లో కూర్చొని మన పరిధులు మనం తెలుసుకొని ఎంత మాట్లాడితే సరిపోతుందండి. డోంట్ టాక్ హేవర్, అంటే ఏదో అసలు ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటే చేయలేని సొల్యూషన్స్ చెప్పడం కూడా వేస్ట్. వాళ్ళకి తెలిసిపోతుంది దీస్ ఆర్ నాట్ ఇంప్లిమెంటబుల్ అని. అలాంటివి చెప్తే అది దే ఆర్ కౌంటర్ ప్రొడక్టివ్. ఆన్సర్ తెలియకపోతే డెఫినెట్లీ తెలియదని చెప్పాలి. నాకు ఒక క్వశ్చన్ అడిగారు, నేను తెలియదని చెప్పేశాను. దే డోంట్ మైండ్ ఎట్ ఆల్. వాళ్ళకి తెలుసు నోబడీ నోస్ ఎవ్రీథింగ్ అని. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. మీకు ఏదైనా తెలియకపోతే తెలీదు అని ఆనెస్ట్గా చెప్పేసేయండి. దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ టు యువర్ సెల్ఫ్. ఎందుకంటే బోర్డ్ మెంబర్స్ ఆల్రెడీ మన వయసు కన్నా ఎన్నో రెట్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వాళ్ళు డెలిబరేట్లీ కొన్నిసార్లు రాంగ్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసి వాట్ డూ యూ థింక్ అంటారు. వాళ్ళ పైన ఉన్న రెస్పెక్ట్ సార్ ఐ అగ్రీ విత్ యూ అన్నారనుకోండి, అది ట్రాప్. మీకు తెలీదు అంటే తెలీదు అని ఒప్పేసుకోండి.
యూ కెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. అదర్వైజ్ మీకు తెలియంది కూడా ఓకే సార్ ఎస్ సార్ అన్నారంటే దట్స్ ఎ ట్రాప్ అండ్ యూ విల్ ఎనీవే ఎండ్ అప్ విత్ లో మార్క్స్. బికాస్ వాళ్ళు ఏమనుకుంటారంటే రేపు ఈ పర్సన్ బ్యూరోక్రాట్ అయినా కానీ కూడా ఒక పొలిటీషియన్ ఒక రాంగ్ పాలసీని తీసుకొచ్చారంటే ఓకే సార్ యాజ్ యూ విష్ సార్ అని ఇంప్లిమెంట్ చేసేస్తారు, ఒక ఆనెస్ట్ అడ్వైస్ ఇవ్వరు అని అనుకుంటారు. యూఆర్ నాట్ అ ఫిట్ బ్యూరోక్రాట్ దెన్. అలా రైట్. థ్యాంక్ యూ మేడం అండ్ థ్యాంక్ యూ అండి. రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళకు అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఐఏఎస్లు కావాలని చెప్పేసి అనుకునే వాళ్ళకు కూడా ఈ రోజు ప్రోగ్రామ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ అనుభవాలు చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఈ ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు కూడా యూట్యూబ్లో చూసే అవకాశం ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.